Fine. So, part 2 of internal security class. We shall deal specifically with the aspects of Naxalism in India. Naxalism gurinchi and దీని యొక్క major problems. What are the problems which are faced by the Indian government regarding this Naxalism అనే దానిపై చూద్దాం. See, as I discussed earlier, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఇప్పుడు what is the major root cause of any insurgent activity or any terrorist activity? ఏంటి మేజర్ రూట్ కాజ్ ఏంటండి? సాటిస్ఫాక్షన్ అని చెప్పడం కాదు, బేసిక్ ఏంటంటే చెప్పండి. అన్ని దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ద డెవలప్మెంట్. ఎప్పుడైతే పబ్లిక్ వాళ్ళ డెవలప్మెంట్ నుంచి దూరం పోతుందో, ఎప్పుడైతే వాళ్ళ వాయిసెస్ కాన్స్టిట్యూషనల్ మీన్స్ ద్వారా వినిపించుకోవట్లేదు గవర్నమెంట్ అని చెప్పి ఎప్పుడైతే ఫీల్ అవుతారో, అవుట్ ఆఫ్ డెస్పరేషన్ పీపుల్ రిసార్ట్ టు వైలెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఇంపార్టెంట్. ఈ వైలెన్స్ కి రిసార్ట్ చేయడం అనేది అంత ఈజీగా వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్ కాదండి. దేర్ విల్ బి స్ట్రాంగ్ మోటివేటింగ్ ఫోర్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి కన్సిడర్ ద కేస్ ఆఫ్ మణిపూర్ లో ఎందుకు వాళ్ళు వైలెన్స్ కి రిసార్ట్ అయ్యారని, నాగాలాండ్ ఎందుకు వైలెన్స్ కి రిసార్ట్ అయ్యారని, వి హావ్ వేరియస్ they all have various reasons. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రీజన్ అయితే ఉంది కంపల్సరీగా. ఇప్పుడు ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఈజ్ నక్సలిజం. ఇన్ఫాక్ట్ ఈ నక్సలిజం ఎంత దూరం వెళ్తుందంటే 2010 లో అప్పటి హోమ్ మినిస్టర్ అయిన చిదంబరం గారు డైరెక్ట్ గా పార్లమెంట్ లో చెప్తారు, నక్సలిజం ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థ్రెట్ టు ది సావర్నిటీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్ ఆ స్టేట్మెంట్ కూడా. ఇప్పుడు లుకింగ్ ఇన్ టు ది ఆస్పెక్ట్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నక్సలిజం? సో ద వర్డ్ నక్సలిజం అనేది కంప్లీట్ గా మనం ఏదో కామన్ టెర్మినాలజీలో యూజ్ చేస్తున్నాం కానీ నక్సలిజం అని, ఇన్ఫాక్ట్ నక్సలిజం ఈస్ నాట్ ది యాక్చువల్ వర్డ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్ లో పార్ట్ 1 చదువుతున్నప్పుడు we have discussed what is this left wing extremism అనేది ఒకసారి మనం డిస్కస్ చేసాం దీంట్లో. జస్ట్ ఎ సెకండ్. దిస్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. వాట్ ఈస్ దిస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం? ఆల్రెడీ మీకు చెప్పాను ద డిఫరెన్సెస్ బిట్వీన్ లెఫ్ట్ వింగ్ అండ్ రైట్ వింగ్. ఏంటి లెఫ్ట్ వింగ్ అనేది? మోర్ లిబరలిస్టిక్ ఐడియాలజీ అండ్ రైట్ వింగ్ అనేది కన్సర్వేటివ్ ఐడియాలజీ. ఈ రెండింటికి మళ్ళీ ఉన్నాయి. దానికి టెర్రరిజం గ్రూప్స్ కానీ లేదా వైలెంట్ గ్రూప్స్ కానీ ఉన్నాయి. ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏంటంటే, లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ పొలిటికల్ మూవ్మెంట్స్ which majorly focus upon labor and agrarian unrest, the revolutionary societies and tribal revolts, which has its base in the colonial rule. Basically ఏంటంటే ఈ colonial rule లోనే వీళ్ళ యొక్క ఆర్గనైజేషన్ జరిగింది. And the major issue of this left wing extremists is to highlight the plight of the people. అంటే ఈ వీళ్ళు ఉంటారు కదండి వెనకబడిన వాళ్ళు, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ whose voices are unheard. And అంటే వాళ్ళు ఎవరెవరు అయి ఉండొచ్చు, ట్రైబల్స్ అయి ఉండొచ్చు, అగ్రేరియన్ ఫార్మర్స్ అయి ఉండొచ్చు, ఇట్లా రకరకాలుగా లేబర్స్ అయి ఉండొచ్చు. వీళ్ళందరి యొక్క వాయిసెస్ ఏదైతే ఉంటుందో వాటిని మేము వినిపిస్తాము అని చెప్పి అన్నిటికన్నా ఫస్ట్ ఒక లెఫ్ట్ వింగ్ పార్టీ అనేది ఒకటి స్టార్ట్ అవుతుందండి ఇండియాలో, విచ్ హ్యావ్ ది మోటివేషన్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీతో స్టార్ట్ అవుతుంది. అండ్ దట్ పార్టీ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ December 25, 1925 లో సీక్రెట్ గా స్టార్ట్ అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇన్ఫాక్ట్ మామూలు ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ లో చిన్న పాయింట్ చెప్తాను. బేసిక్ గా ఏంటంటే, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ మోస్ట్ ఆఫ్ ది ఫెలోస్ అంటే ఎవరైతే చదువుకున్నారో, ఈ చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడ చదువుకున్నారంటే దే గాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ యూరోప్ లో ఎడ్యుకేట్ అయ్యారు. అర్థమైందా? ఎప్పుడు అప్రాక్సిమేట్ గా ఇన్ ది ఇయర్ 19 ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, 1910 నుంచి లేదా 1901 నుంచి 1930 వరకు తీసుకోండి అప్రాక్సిమేట్ గా. అంటే మేజర్ గా మన లీడర్స్ చదువుతున్నారు వీళ్ళందరూ యూరోప్ లో ఆ టైంలో చదువుకొచ్చారు. డ్యూరింగ్ దోస్ టైమ్స్ యూరోప్ are being resonated with the ideas of socialism. ఆ టైంలో యూరోప్ అంతా సోషలిజం అని ఒక ఐడియాతో, అంటే అగైనెస్ట్ క్యాపిటలిజం తో సోషలిజం అనే ఐడియాతో రిజోనేట్ అవుతుంది, అంటే రీసౌండ్ వస్తుంది యూరోప్ అంతా సోషలిజం కావాలి అని. అటువంటి టైమ్స్ లో మన లీడర్స్ ఎవరవుతున్నారో దే గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఐడియాస్ ఆఫ్ సోషలిజం ఐడియాతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సోషలిజం అండ్ కమ్యూనిజం. బట్ ఈవెన్ మన లీడర్స్ అందరూ సోషలిస్టిక్ ఐడియాస్ తో ఇన్ఫ్లుయెన్స్ అయినప్పటికీ కూడా, లైక్ నెహ్రూ గానీ, పటేల్ గానీ, సుభాష్ చంద్రబోస్ గానీ, వీళ్ళందరూ సోషలిస్టిక్ ఐడియాస్ తో ఇన్ఫ్లుయెన్స్ అయినప్పటికీ కూడా దే మెయింటైన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ కమ్యూనిజం తో వాళ్ళు అసలు ఇన్వాల్వ్ కూడా కాలేదు.
కమ్యూనిజం తో వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. చాలా ఇంపార్టెంట్, కమ్యూనిజం తో వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదండి. ఇన్ఫాక్ట్ దే ఆల్సో ఫియర్ దట్ కమ్యూనిజం మస్ట్ నాట్ ఈజ్ నాట్ సూటబుల్ టు ఎనీ సర్కమ్స్టెన్సెస్ అని చెప్పి వాళ్ళు కన్విన్స్ అయ్యారు. కానీ ఈ కొంతమంది ఎవరైతే ఈ ఎక్స్ట్రీమ్ సోషలిస్ట్ ఎవరైతే ఉంటారో దే ఎంబ్రేస్ కమ్యూనిజం ఇన్ ద ఇయర్, దే ఎంబ్రేస్ కమ్యూనిజం అండ్ దే గాట్ ట్రైన్ ఇన్ ది యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ లో ట్రైన్ అయ్యారు. ట్రైన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చి దే జాయిన్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆల్ ర్యాంక్స్ అండర్ ద నేమ్ ఆఫ్ సోషలిస్ట్. అంటే అన్ని పొలిటికల్ పార్టీస్ లో మేము సోషలిస్టం అని చెప్పి జాయిన్ అయిపోయినారు. అన్ని ర్యాంక్స్ లో కింద కార్యకర్త దగ్గర నుంచి మంచి మంచి పొజిషన్స్ వరకు జాయిన్ అయిపోయారు. కానీ ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంటి? కమ్యూనిజం. ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కమ్యూనిజం. ఇన్ఫాక్ట్ ఏం చెప్తారంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఇది రూమర్డ్, ఇది కూడా యాక్చువల్ డేట్ కాదండి, ఇది రూమర్డ్ డేట్ అంతే. It is actually thought that the Communist Party of India was formed in the year 1921 in USSR. USSR లో ఫస్ట్ టైం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అక్కడ ఫామ్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఇండియాలోకి తీసుకొచ్చి మళ్ళీ పార్టీ ఫార్మేషన్ జరుగుతుంది ఇన్ ద ఇయర్ 1925 లో. పాయింట్ అర్థమవుతుంది? ఇన్ ద ఇయర్ 1925 లో మళ్ళీ ఇక్కడ పాస్ అవుతుంది. ఇది ఎక్కడ వీళ్ళు చేస్తారంటే కాన్పూర్ లో వీళ్ళు స్టార్ట్ చేశారని చెప్పి ఒక రూమర్. మీరు హిస్టరీ చదువుతున్నప్పుడు క్లియర్ గా చెప్తాం, కాన్పూర్ లో స్టార్ట్ చేశారని ఒక రూమర్. ఇక్కడ ఏంటంటే వీళ్ళ యొక్క మెయిన్ ఐడియా టు ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఇండియాలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ తీసుకురావడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ద పాయింట్ ఈస్ ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో దే ఫెల్ట్ మళ్ళీ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారు. అండ్ లేటర్ ఆన్ 1934 లో కమ్యూనిస్టులు అందరినీ ఎక్స్పెల్ చేసేస్తారు కాంగ్రెస్ నుంచి. అండ్ కాంగ్రెస్ నుంచి ఎక్స్పెల్ చేసేసిన తర్వాత దే ఫార్మ్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదవుతుందో దట్ యాక్చువల్లీ లైమ్ లైట్ లోకి వస్తుంది. కానీ లైమ్ లైట్ లోకి వచ్చినప్పటికీ కూడా పాయింట్ ఏంటంటే దే ఆర్ దేర్. అంటే కమ్యూనిస్టులు అప్పటి నుంచి ఎవరైతే ప్రామినెంట్ లీడర్ సోషలిస్ట్ ఉన్నాడో వాడే బయటకు వచ్చాడు. అన్ని రోజులు జనాలు వాడిని చూసి అలవాటు అయిపోయి ఎప్పుడైతే బయట వచ్చాడో ఓకే వీడు మంచోడు, వీడు చెప్తున్న ఐడియాలజీ కూడా మంచిదేమో అని చెప్పి ప్రజలు వాడిని ఫాలో అవడం స్టార్ట్ చేశారు. పాయింట్ అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో దిస్ కమ్యూనిస్ట్ కంప్లీట్లీ లాస్ట్ దేర్ ఇంపార్టెన్స్ వెన్ దే అపోజ్డ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇన్ 1941. 1941 లో ఇండియన్ గవర్నమెంట్ లేదా మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం లాంచ్ చేసిన క్విట్ ఇండియా మూవ్మెంట్ ని మన ఇండియాలో ఉన్న కమ్యూనిస్టులు ఎవరు సపోర్ట్ చేయరండి. చాలా ఇంపార్టెంట్. 1941 అండ్ 42, 1941, 42 నుంచి మన ఇండియాలో ఉన్న కమ్యూనిస్ట్ లీడర్ ఎవరు సపోర్టే చేయరు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఎందుకు సపోర్ట్ చేయరంటే బికాస్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రష్యా ఇన్ఫ్లుయెన్స్ చేశారు వీళ్ళందరినీ. ఏంటంటే ఆల్రెడీ బ్రిటన్ ఈస్ వేజింగ్ ద వార్ అలాంగ్ సైడ్ ఆఫ్ రష్యా అగైన్స్ట్ నాజీస్. మీరు లోపల నుంచి వాళ్ళని కానీ ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వార్ చేయలేరు. సో కమ్యూనిస్ట్ పార్టీ మస్ట్ విత్డ్రా ఫ్రమ్ ఆల్ ది స్టేజెస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఇండియా అని చెప్పి రష్యా ఒక రెజల్యూషన్ పాస్ చేసింది ఇండియా. దాంతో వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అండ్ దట్ వెరీ మూమెంట్ కమ్యూనిస్ట్ పార్టీ హ్యాస్ లాస్ట్ ఇట్స్ హోల్డ్ కంప్లీట్ గా. ఆ 1942 నుంచి 1947, 1950 వరకు కమ్యూనిస్ట్ పార్టీ రూపు దాఖలాలు కూడా ఉన్నాయి ఇండియాలో. నెక్స్ట్ ఏమవుతుందంటే 1950లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ వస్తాయండి. 1950లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ వస్తాయి. దీస్ ఎలక్షన్స్ వేర్ కంప్లీట్లీ డామినేటెడ్ బై ల్యాండ్ ఓనర్స్. అంటే ఎవరైతే ఈ జమీందారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడినారు, వాళ్ళే గెలిచిపోయినారు. అర్థమైందా? అండ్ మోర్ ఓవర్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూమి లేని పేదలకి ల్యాండ్ రిఫార్మ్స్ చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ ల్యాండ్ రిఫార్మ్స్ స్టార్ట్ చేయాలని చెప్పి ఎవరు మన నెహ్రూ గారు అనుకున్న తర్వాత ఆ బిల్ పార్లమెంట్ లో పెడతారు. ఆ బిల్ పాస్ అయ్యి కాదు. బికాస్ ప్రిసైజ్లీ ఆల్ ది ఎంపీస్ ఆర్ ల్యాండ్ ఓనర్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్. మా ల్యాండ్స్ పోగొట్టుకోవాలని చెప్పి మేమే లా చేస్తామా? పాయింటే కదా. సో అది పాస్ కాదండి. దీన్ని కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే కరెక్ట్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. కమ్యూనిస్టు మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏంటంటే వీళ్ళు ఈ పర్టికులర్ గా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, మిమ్మల్ని గాలి వదిలేస్తుంది, అండ్ ఇట్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి కంప్లీట్ గా ఈ మాసెస్ ఎవరైతే ఫ్రస్ట్రేటెడ్ మాసెస్ ఉంటారో వీళ్ళందరినీ కమ్యూనిస్ట్ స్టార్టెడ్ అట్రాక్టింగ్ దోస్ మాసెస్. ఇప్పుడు ఆచార్య వినోబా భావే చేస్తాడు భూదాన యజ్ఞ. గుర్తుందా ఎవరికైనా? తెలంగాణ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆచార్య వినోబా భావే మీ హిస్టరీలో వస్తుంది, జస్ట్ ఊరికే పాసింగ్ క్లౌడ్స్ రెఫరెన్స్ ఇస్తున్నా అంతే. ఆచార్య వినోబా భావే ఈ స్టార్ట్స్ భూదాన యజ్ఞ. అంటే ఆయన ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు నడుచుకుంటా పోయి ప్రతి జమీందారుని కలిసి మాకు కొంచెం భూమి దానం చేయండి అని చెప్పి తీసుకెళ్తాడు. అండ్ అందరు జమీందారులు భూమి దానం చేస్తారు. ఆ భూమి దానం చేసిన భూమిని ఆయన ఏం చేస్తారంటే నెహ్రూకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అర్థమైందా? కానీ ఇక్కడ మళ్ళీ ఒక ఫ్లా ఉంది. ఏమంటే ఈ దానం చేసిన భూమి ఏదైతే ఉంటుందో ఇదంతా వేస్ట్ భూమి, బంజర్ భూమి.
లేదు అందులో కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్, అలాంటి భూమిని దానం చేస్తారు వాళ్ళు. అండ్ ఈ భూదాన యజ్ఞ విల్ బి, ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ ద భూదాన యజ్ఞ మూమెంట్ ఈస్ హిట్, బట్ యాక్చువల్ ప్రోగ్రామ్ ఇస్ ఫ్లాప్. అర్థమైందా? సినిమా హిట్ అయింది కానీ డబ్బులు కలెక్షన్స్ రాలేదంటారే, ఆ విధంగా తయారవుతుంది. ఏంటి పర్టికులర్ ఈ భూదాన యజ్ఞ పాయింట్. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, ఈ డిసిల్యూషన్ మాసెస్ ఎవరైతే ఉన్నారో, డిసిల్యూషన్ మాసెస్ దే స్లోలీ అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్ కమ్యూనిజం వైపు అట్రాక్ట్ అయ్యారు. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ కేరళ అండ్ బెంగాల్, ఎస్పెషల్లీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ కేరళ అండ్ బెంగాల్ లో వీళ్ళు అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. నెక్స్ట్ యాక్చువల్ గా ఈ కమ్యూనిస్ట్ పార్టీ డ్యూరింగ్ 1946 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సక్సీడెడ్ ఇన్ మొబిలైజింగ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇన్ అగెన్స్ట్ నిజాం ఇన్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్. నిజాం కి అగెన్స్ట్ గా ఈ అప్పుడు నిజాం హైదరాబాద్ అనేది ఇంకా ఇండియాలో ఇంటిగ్రేట్ కాలేదు. అండ్ నిజాం అది మళ్ళీ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీలో మీకు వస్తుంది డీటెయిల్ గా, బట్ జస్ట్ ఐ గివింగ్ ఏ పాసింగ్ రెఫరెన్స్ అంతే. ఈ నిజామ్స్ ఏం చేస్తారంటే దే విల్ బి అప్రెసింగ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళకి అగెన్స్ట్ గా ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదండి. అప్పుడు ఈ తెలంగాణలో ఈ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఎవరు? ఈ కమ్యూనిస్ట్. జమలాపురం కేశవరావు, కొమరం భీమ్, ఇట్లాంటి వాళ్ళందరూ ఆ మూవ్మెంట్ నుంచి బయట వచ్చిన వాళ్ళే. అర్థమైందా? సో ఇట్లా ఈ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏం చేస్తారంటే పిజెంట్స్ కి ఎవరైతే ఈ భూమి లేని పేదలకి ఎవరికైతే ఈ దానం చేయాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే కిసాన్ సభ స్టార్ట్ చేస్తారు. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ తెభాగా మూవ్మెంట్. కిసాన్ సభ స్టార్ట్ చేస్తారు. ఇదంతా దిస్ మూవ్మెంట్స్ ఆర్ ఇట్ సెల్ఫ్ ఏ బిగ్ కాన్సెప్ట్. జస్ట్ ఊరికే పాసింగ్ రెఫరెన్స్ ఇస్తున్నా, మీకు మళ్ళీ హిస్టరీలో వస్తాయి ఈ మూవ్మెంట్స్ అని. నెక్స్ట్ ఓకే, ఇది స్టార్ట్ అయిన తర్వాత మేజర్ గా ఏమైందంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ స్టార్ట్ అయింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ స్టార్ట్ అయిన తర్వాత అండ్ దిస్ పార్టీ హ్యావింగ్ ఇట్స్ ఓన్ హోల్డ్ ఇన్ బోత్ కేరళ అండ్ బెంగాల్. కేరళలోను బెంగాల్లోను ఆ పార్టీకి మంచి కమాండ్ ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి మళ్ళీ ఏమవుతుంది, 1962 ఇండో-చైనా వార్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ మైల్ స్టోన్. ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుందంటే 1962 ఇండో-చైనా వార్ లో కమ్యూనిస్ట్ ఆర్ మోస్ట్లీ ఫాలోయింగ్ చైనా అండ్ రష్యా, ఎందుకంటే కమ్యూనిజం అంతా అక్కడ నుంచినే కదా వచ్చింది. అండ్ ఎప్పుడైతే ఇండియా ఈజ్ ఇన్ వార్ విత్ చైనా, దిస్ కమ్యూనిస్ట్ ఫూలిష్లీ సపోర్టెడ్ చైనా అగైన్స్ ఇండియా. వీళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే మనము చైనాని సపోర్ట్ చేద్దాము, చైనాని సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు చైనా ఎప్పుడైతే అండ్ దే ఫెల్ట్ దట్ చైనా కెన్ ఈజీలీ టేక్ ఓవర్ ఇండియా, అప్పుడు ఇండియా మొత్తం కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి ఈ పిచ్చోళ్ళు ఎనర్సైజ్ చేసుకుంటారు. కానీ దీంట్లో ఈ పార్టీలో కొంతమంది ఎవరు ఉంటారు అంటే కొంతమంది దీంట్ నుంచి సపరేట్ అయిపోతారు. అంటే అది ఎట్లా చేస్తాము, వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాలజీ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ చైనా, సో హౌ కెన్ వి సపోర్ట్ చైనా అగైన్స్ ఇండియా అని చెప్పి వీళ్ళు సపరేట్ అయ్యి ఇక్కడ రెండు పార్టీస్ గా విడిపోతాయి. ఒకటి వెదర్ టు సపోర్ట్ ఇండియా ఆర్ నాట్, దానిపైన ఒకటి ప్రో సోవియట్ పార్టీ ఆర్ చైనా పార్టీ అండ్ ఇంకోటి ప్రో ఇండియా మార్క్సిస్ట్. అర్థమైందా? ఒకరేమో చైనాని సపోర్ట్ చేస్తారు, ఎవరు? సిపిఐ అనేటోళ్ళు, సిపిఐఎం అనేటోళ్ళు ఇండియాని సపోర్ట్ చేస్తారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. స్టార్ అర్థమైందా? వీళ్ళేమో దీనిపైన స్టార్ పెడుతూ ఉంటారు, దీనిపైన స్టార్ ఉంటారు, అదే పాయింట్. అర్థమైందా? ఓకే, ఏంటండి సింబల్ మీనింగ్ ఏం లేదు, జస్ట్ ఈ సింబల్ కి మీనింగ్ ఏమంటే అగ్రికల్చర్ యాక్టివిటీ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ మస్ట్ గో సైమల్టేనియస్లీ, అది దాని అర్థం. అర్థమైందా? దిస్ chisel represent agriculture and hammer represents industrial activity. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, the newly formed Communist Party of India (M) also participated in the United Front governments in Bengal and Kerala, but nothing substantial was realized on the ground. వీడు కూడా ఈ సిపిఐ పార్టీ ఎం ఎవరైతే ఉన్నారో ఈ ఎం అనేటోళ్ళు ఏం చేస్తారంటే ఈ మార్క్సిస్ట్ అనేటోళ్ళు బయట వాళ్ళు కూడా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. సిపిఐ ఎం అనేటోళ్ళు బయట వాళ్ళు అన్నారు. వాళ్ళు అంటే బయట వాళ్ళంటే చైనాని రష్యాని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి ఓడిపోతారు. ఎవరు? సిపిఐ ఎం ఓడిపోతారు.
ఓడిపోయిన తర్వాత ఇంకా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతారు. ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత దే స్లోలీ టేకప్ ది రెవల్యూషనరీ యాక్టివిటీని ఇంకా టేకప్ చేయడం స్టార్ట్ చేస్తారు అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మావో సక్సెస్. లేదు నాకు కొద్దిగా డిఫరెన్స్ అయింది. సిపిఐఎం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వీళ్ళు ఈ చైనాలో జరిగినటువంటి మావో సక్సెస్ ఏదైతే ఉంటుందో మావో సక్సెస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీళ్ళు ఇండియాలో కూడా దీన్ని లాంచ్ చేయాలని చెప్పి చెప్తారు. లెట్ మీ గివ్ యూ ఏ స్మాల్ పీప్ ఇన్ టు దిస్ మావోస్ సక్సెస్. దాని గురించి ఒక్కసారి మావో ఏంటి, వాటి సక్సెస్ ఏంటి అని చెప్పి ఒక చైనా యూస్ టు బి ఏ ఫ్రాగ్మెంటెడ్ కంట్రీ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెనీ వార్లార్డ్స్. దీన్నంతా ఎవరు యూనిట్ చేస్తారంటే మావో యూనిట్ చేస్తారు. దిస్ ఈస్ హిస్ వే. ఈ వేలో వెళ్ళి మావో కంప్లీట్ గా యునైట్ చేస్తాడంట. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మావో వీళ్ళందరినీ యునైట్ చేస్తాడు. యునైట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే దిస్ హాస్ ఇన్స్పైర్డ్ మెనీ థింగ్. ఈ మావో ఫిలాసఫీ ఎట్లుంటుందంటే వాట్ కెనాట్ హ్యాపెన్ అట్ ది విత్ బ్యాలెట్ కెన్ హ్యాపెన్ విత్ బుల్లెట్. అదేవిధంగా వాట్ కెనాట్ బి అచీవ్డ్ త్రూ బ్యాలెట్ కెన్ బి అచీవ్డ్ త్రూ బుల్లెట్. వాట్ కెనాట్ బి హ్యాపెన్ విత్ బ్యాలెట్ కెన్ హ్యాపెన్ త్రూ బుల్లెట్ అనే ఒక నినాదంతో ఇడిపోతాడు. అంటే బుల్లెట్ బ్యారెల్ వెనకాల ఏదైనా నడుస్తుంది. అదేవిధంగా బుల్లెట్ బ్యారెల్ డిసైడ్స్ ది ఫేట్ ఆఫ్ ది కంట్రీ. ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇస్తాడు, మావోనే ఇస్తాడు. అదేవిధంగా ఇట్లా లాంగ్ మార్చ్ తో చైనా మొత్తాన్ని కాంపర్ చేస్తాడండి. చైనా మొత్తాన్ని ఈ మావో అనేటోడు కాంపర్ చేస్తాడు. అర్థమైందా? అండ్ ఇతనికి ఈ లాంగ్ మార్చ్ లో ఇతనికి లెఫ్టినెంట్ వచ్చి లాభో. వీడు కూడా కలుగుతాడు వస్తాడు. నెక్స్ట్ సో బేసిక్ గా వీళ్ళు ఏంటంటే ఈ లాంగ్ మార్చ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సో దే వాంట్ టు టేక్ దిస్ లాంగ్ మార్చ్ యాజ్ దర్ ఇన్స్పిరేషన్ అండ్ దే వాంట్ టు క్యాప్చర్ ఇండియా ఇన్ ద సేమ్ వే. ఇండియాని కూడా అదే విధంగా పీపుల్స్ రెవల్యూట్. ఇతను ఏం చేస్తాడంటే బేసిక్ గా ఈ మావో అనేటోడు ఒక గ్రూప్ తో స్టార్ట్ అవుతాడు. ఒక ఏరియాలోకి వెళ్తాడు, ఆ ఏరియాని విడిపిస్తాడు. విడిపించిన తర్వాత అప్రెస్డ్ ఉంటారు కదా పెజెంట్స్, లేబర్స్, వాళ్ళందరినీ వాడి గ్రూప్ లో జాయిన్ చేసుకుంటాడు. వాడి చేతికి కూడా గన్ను వెపన్ ఇస్తాడు. వాళ్ళందరూ కలిసి ఇంకో చోటుకి వెళ్తారు. సో ఇట్లా ఇతను స్టార్ట్ చేస్తాడని లాంగ్ మార్చ్. ఓకే, వీళ్ళు కూడా అదే విధంగా దీన్ని చేయాలి. అదే విధంగా చైనాలో ఏదైతే జరిగిందో అదే విధంగా ద సేమ్ థింగ్ వి వాంట్ టు రిప్లికేట్ ఇన్ ది ఇండియాలో కూడా అదే విధంగా మనం రిప్లికేట్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అర్థమైందా? నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాం కదండి, ఈ డిస్కంటెంట్మెంట్ ఏదవుతుందో రెవల్యూషనరీ జీల్ కి స్టార్ట్ అయ్యి అండ్ దిస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్మ్ రెవోల్ట్. అందరూ గన్ పట్టుకొని ఆర్మ్ రెవల్యూషన్ కి తయారవుతారు. నెక్స్ట్ దిస్ ఈస్ మావో. అర్థమైందా? మావో and they want to replicate the same success of Mao in India and started mobilizing the tribals, landless share cultivators and started armed struggle in certain pockets of Bengal. అందరికన్నా ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ మూవ్మెంట్ బెంగాల్లో స్టార్ట్ అవుతుంది. ఎవరెవరిని తీసుకుంటారు? ట్రైబల్స్ ని, ల్యాండ్లెస్ లేబర్స్ ని, షేర్ క్రాపర్స్ ని, వీళ్ళందరినీ తీసుకొని గ్రూప్ గా తయారు చేసి దే స్టార్టెడ్ ఫైటింగ్ అగైన్స్ ది బెంగాల్ గవర్నమెంట్. ద మూవ్మెంట్ crystallized into an armed revolt in the aftermath of police firing at the incident in Naxalbari village in West Bengal in 1967. 1967 లో నక్సల్బారీ విలేజ్ లో ఫస్ట్ టైం జరుగుతుందండి పోలీసులకి ఈ ఆర్మ్ రెవోల్ట్ కి మధ్యన గొడవ. అందువల్ల దీని పేరు ఏమొస్తుందంటే నక్సలిజం అని వస్తుంది, అండర్ ద నేమ్ ఆఫ్ నక్సల్బారీ. అర్థమైందా? ఇండియాలో మనము వింటున్న పేరు నక్సలిజం. నక్సలిజం అంటే అదేదో పెద్ద ఇజం అన్నట్టుగా కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఆరిజినేషన్ ఇన్ ద విలేజ్ ఆఫ్ నక్సల్బారీ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఇట్ ఈస్ కాల్డ్ నక్సలిజం. దాన్ని మనం ఏమని పిలుస్తాము? నక్సలిజం అని పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాక్చువల్ గా ఈ ఇన్సర్జెన్సీ నక్సల్బారీ విలేజ్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ బై 2 లీడర్స్ ఆఫ్ సిపిఐఎం హూ ఆర్ చారు మజుందార్ అండ్ కాను సన్యాల్. వీళ్ళిద్దరు చారు మజుందార్ అండ్ కారు సన్యాల్. అదేవిధంగా వీళ్ళిద్దరు ఇనిషియేట్ చేస్తారండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ మూవ్మెంట్ ఇనిషియేట్ చేసినప్పుడు దే గాట్ వెరీ హ్యూజ్ రెస్పాన్స్, చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ దే ఆర్ స్లోలీ టర్నింగ్ వైలెంట్. అంటే వీళ్ళ స్పీచ్ వల్ల ఏమవుతుందంటే మెల్లగా వైలెంట్ గా మారుతుంది మాప్ అంత మాప్ వైలెంట్ కాకూడదని చెప్పి పోలీసులు ఏం చేస్తారంటే కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తారు. కానీ కంట్రోల్ కాకపోతే షూటింగ్ చేస్తారు. అందులో 9 adults 2 children చనిపోతారు. అదేవిధంగా 9 adults 2 children చనిపోతారు. చనిపోయిన తర్వాత దిస్ movement of Naxalbari has turned into a violent protest and completely spreading as a wildfire.
ఒక ఎట్లంటే దావానం లాగా, అంటే వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోతాం పక్క విలేజెస్ అంతా. పోలీస్ టుక్ 72 days టు సప్రెస్ ది రివోల్ట్. 72 రోజులు పడుతుందంటే మొత్తం రివోల్ట్ అంతా సప్రెస్ చేసేస్తారు. కానీ ఇక్కడ పాయింట్ ఏమంటే రివోల్ట్ అయితే సప్రెస్ చేస్తున్నారు, బాగానే ఉంది, బట్ దే ఫెయిల్ టు సప్రెస్ ది ఐడియాలజీ. ఐడియాలజీ ఇంకా బతికే ఉంది. రివోల్ట్ చచ్చిపోయింది కానీ ఆ ఐడియా మాత్రం బతికే ఉంది. అర్థమైందా? అది ఇంపార్టెంట్. దిస్ గేవ్ బర్త్ టు నక్సలిజం ఇన్ ఇండియా. దాన్ని బట్టి ఇండియాలో ఏం పుట్టిందంటే ఫస్ట్ టైం నక్సలిజం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ స్టార్ట్ అయింది నక్సలిజం. ఈ చాలు కాన్సన్యా. నెక్స్ట్, ఈ నక్సల్బారీ ఇన్సిడెంట్ has transformed the primarily political, socio-economic, agrarian movement into a armed struggle. ఈ నక్సల్బారీ ఇన్సిడెంట్ తర్వాత అంతవరకు స్ట్రగుల్ లాగా ఉన్నదాన్ని ఒక్కసారిగా ఆర్మ్డ్ రివోల్ట్ లాగా మారిపోయింది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ద ఇన్సిడెంట్ followed up underground effects undertaken by radical hearted communist leaders like Chalu Majumdar, Jengal Santal and Kanu Sanya. They were able to motivate and mobilize the landless peasants to forcefully occupy the land which belongs to landlords, whom they call them as class enemies. చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్లెస్ పేజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మోటివేట్ చేస్తారు, పదండి పోయి వాడి భూమి ఆక్రమించుకునేస్తాము, వాళ్ళు మన శత్రువులు, వాళ్ళ భూమి ఆక్రమించుకోవడం తప్పలేదు. వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు, వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మోటివేట్ చేస్తున్నారు, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి చూడండి, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మావో ఇన్ చైనా, రాడికల్ కమ్యూనిస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ రైల్డ్ అరౌండ్ ది చార్ మజుందార్ యాజ్ ద లీడర్. అక్కడేమో మావో వాళ్ళకి లీడర్ గా కనిపిస్తున్నాడు, ఇక్కడ ఏమో ఈ చార్ మజుందార్ ఎవరైతే ఉన్నారో ఆయన లీడర్ గా కనిపిస్తున్నాడు. వీళ్ళందరికీ అందరూ ఇండియాలో ఉన్న కమ్యూనిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ పోయి చార్ మజుందార్ వెనకాల నిలబడ్డారు. చార్ మజుందార్ వెనకాల నిలబడ్డారు, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ 1967 ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ AICCCR ఇది ఫామ్ అయిందండి. చాలా ఇంపార్టెంట్. ఇది ఫామ్ అయింది అన్నిటికన్నా, అంటే ఇండియాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీస్ అన్నింటినీ ఒక అంబ్రెలా కింద తీసుకొచ్చినారు. దట్ ఈస్ కాల్డ్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్. అదే ఇది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ CPIM పార్టీ ఉంది కదా, CPIM మావోయిస్ట్ పార్టీ ఉంది కదా, దాంట్లో మళ్ళీ డిఫరెన్సెస్ వచ్చాయి. డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే రెండుగా విడిపోయారు. ఒకటి CPIM మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్. అట్లా 2 గ్రూప్స్ గా మళ్ళీ వాళ్ళు విడిపోయినారు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్, మావోయిస్ట్ అండ్ లెనినిస్ట్. ఈ మావోయిస్ట్ అండ్ లెనినిస్ట్ ఉంది కదా, వాళ్ళ ఫ్లాగ్ ఇది వాళ్ళ ఫ్లాగ్. చూడండి, ఎన్ని స్టార్స్ ఉన్నాయి. దిస్ మేక్స్ ది డిఫరెన్స్. అదే మావోయిస్ట్ వాళ్ళకి సింగిల్ స్టార్ ఉంటుంది, వీళ్ళకి చూడండి స్టార్స్. దిస్ మేక్స్ ది డిఫరెన్స్ బేసిక్ గా. నెక్స్ట్, ఇక్కడ చూడండి, in 1969 to 72 Maoist CPI Maoist and Leninists they engaged in very fierce battle with the government authorities తో చాలా fierce battle ఎంగేజ్ అయినారు వీళ్ళు. ఎవరు? మావోయిస్ట్ లెనినిస్ట్. అర్థమైందా? చాలా fierce battle ఎంగేజ్ అయినారు. ఓకే, ఈ ఎంగేజ్ అయిన ఈ fierce battle ఏదైతే ఉంటుందో ఇది చాలా బ్లడ్ షెడ్ అండి. అంటే ఇంకా మీకు ఇప్పుడు ఐడియా ఉండకపోవచ్చు కానీ ఇన్ఫాక్ట్ చాలా మందికి మనకు తెలియదు. అండ్ police officers who served under the government from the year 1960s నుంచి and 2005 వరకు, లేదు 2005 అని కూడా చెప్పలేము, 2000 వరకు సర్వ్ చేసిన ఆల్మోస్ట్ అన్ని క్యాడర్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ చదువుతుంటారు, స్టార్టింగ్ ఫ్రమ్ ఆఫీసర్ దగ్గర నుంచి లాస్ట్ కానిస్టేబుల్ వరకు. వీళ్ళందరూ ఒకటే ప్రాబ్లం ఫేస్ చేశారు. ద ప్రాబ్లం విత్ ది నక్సలిజం. ఓకే, ఫైన్. ఒక్కసారి లెక్చర్. నెక్స్ట్, ఇక్కడ ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ర్యాపిడ్ గా డెవలప్ అవుతుందో, ఎప్పుడైతే కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఒక భయంకరంగా ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతుందని భయపడుతుందో, అండ్ అప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ సీరియస్లీ టుకప్ ది ల్యాండ్ రిఫార్మ్స్. గవర్నమెంట్ సీరియస్ గా ల్యాండ్ రిఫార్మ్స్ టేకప్ చేసుకుంటున్నారు. అర్థమైందా? నెక్స్ట్, కాంగ్రెస్ ఎప్పుడైతే 1971 లో బెంగాల్ పవర్ లోకి వస్తుందో, వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే స్టెపుల్ చేజ్ అని చెప్పి పారామిలిటరీ ఫోర్సెస్ ని లాంచ్ చేసి నక్సల్ అఫెక్టెడ్ ఏరియాస్ ని తొక్కేయాలని చెప్పి ట్రై చేస్తారు. అంటే కంప్లీట్ గా దే వాంట్ టు కంప్లీట్లీ స్టాప్ ఆర్ ఎరాడికేట్ ద మూవ్మెంట్ ఆఫ్ నక్సలిజం as soon as Congress government came into power, but that will not happen. అది పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్, ఇక్కడ చూడండి, అఫ్ కోర్స్ వాళ్ళు ఫర్ టైం బీయింగ్ ఈ నక్సలిజం అనే దాన్ని కంట్రోల్ లోకి తీసుకొచ్చినప్పటికీ కూడా, బట్ ది ఐడియా ఈజ్ నాట్ సప్రెస్డ్.
idea is not suppressed. And finally, in the year 1972, the major issue happens, that is the death of Charu Majumdar in the police custody. చాలా ఇంపార్టెంట్ అండి. చారు మజుందార్ని పోలీసులు బెంగాల్లో అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత స్టేషన్ లో చచ్చిపోతాడండి ఆయన. సేమ్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా, ఇట్లా చచ్చిపోతారండి. లాకప్ డెత్, కొట్టి చంపేస్తారు ఆయన. చంపేసిన తర్వాత ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ చారు మజుందార్ అంటే చారు మజుందార్ అఫ్ కోర్స్ ఈజ్ ఎ నక్సలైట్, అఫ్ కోర్స్ ఈజ్ ఎ కమ్యూనిస్ట్, బట్ హీ హ్యావ్ సమ్ మోడరేట్ స్టాండ్. అంటే మరి మనం ఇంకా విడిగా దూకాల్సిన అవసరం లేదు, మనం గవర్నమెంట్ ని కన్విన్స్ చేస్తే చాలని మైండ్ సెట్ తో ఉంటాడు. ఎప్పుడైతే చారు మజుందార్ చచ్చిపోతాడో, చచ్చిపోయిన తర్వాత ఇది మోర్ వైలెంట్ గా మారిపోతుందండి ఈ మూవ్మెంట్ అంతా. ఎందుకంటే లీడర్ ఉండడు, కింద ఉండే వాళ్ళంతా వాళ్ళ ఇష్టం బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దిస్ మూవ్మెంట్ బికమ్ మోర్ వైలెంట్. అర్థమైందా? మోర్ వైలెంట్. అండ్ దిస్ విల్ కంటిన్యూ ఫర్ ఎ డెకేడ్. ఒక డెకేడ్ 1972 నుంచి 1982 వరకు ఈ డెకేడ్ కంటిన్యూ అవుతానే ఉంటుంది. You must remember, this is happening simultaneously along with the terrorist activity which we have discussed in the previous classes. అంటే సైమల్టేనియస్ గా నార్త్ ఈస్ట్ లో ఇన్సర్జెన్సీ నడుస్తుంది, జమ్మూ కాశ్మీర్ లో మిలిటెన్సీ నడుస్తుంది, అండ్ ఖలిస్తాన్ మూవ్మెంట్ నడుస్తుంది. ఈ పైనంతా మూవ్మెంట్స్ నడుస్తున్నాయి, మధ్యలో ఏమో ఈ మూవ్మెంట్ నడుస్తుంది. ఎక్కడ ఎవడు దక్కట్లేదు, ఎవడు పాటి కాడు బత్తి పెట్టుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈవెన్ దో ఈ నక్సల్ బారీ రైజింగ్ అనేది కంప్లీట్ గా ఫెయిల్యూర్. నక్సల్ బారీ రైజింగ్ అనేది ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా ఎందుకు ఫెయిల్యూర్ అని చెప్తున్నారంటే, కంప్లీట్ గా పూర్ గానీ, షేర్ క్రాపర్స్ కానీ, అగ్రికల్చర్ లేబర్స్ కానీ, అర్బన్ మిడిల్ క్లాస్ కానీ వీళ్ళంతా దీంట్లో సపోర్ట్ చేయలేదండి. దే హ్యావెంట్ సపోర్టెడ్ దిస్ వ్యూ. అర్థమైందా? దే హ్యావెంట్ సపోర్టెడ్ దిస్ వ్యూ. వాళ్ళు దీన్ని ఎట్లా ఫీల్ అయ్యారంటే, దిస్ స్ట్రగుల్ డస్ నాట్ బిలాంగ్స్ టు us అని చెప్పి ఫీల్ అయ్యారు. కానీ ఈ మూవ్మెంట్ ఎప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తుందంటే, ఇన్ ద ఇయర్ 1989 అండ్ 1990 టైంలో కంప్లీట్ గా ఈ మూవ్మెంట్ వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళ చేతిలోకి పోతుందో మూవ్మెంట్ ఇంకా వైలెంట్ గా మారుతుంది. అర్థమైందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ ఈ మూవ్మెంట్ ఎట్లా చూడడం స్టార్ట్ చేశారంటే, దే స్టార్టెడ్ వ్యూయింగ్ దిస్ మూవ్మెంట్ ఓన్లీ యాజ్ ఏ పర్సనల్ మూవ్మెంట్ ఆఫ్ సమ్ కమ్యూనిస్ట్ యొక్క పర్సనల్ మూవ్మెంట్ అని చూస్తున్నారు అంతే తప్ప, దే ఆర్ నాట్ సీయింగ్ దిస్ మూవ్మెంట్ యాజ్ దట్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్ కాజ్. అంటే ఈ షేర్ క్రాపర్స్ కానీ, ఈ అగ్రికల్చర్ లేబర్స్ కానీ వీళ్ళందరూ మా కోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు అని చెప్పి చూడలేదు. అర్థమైందా? అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఆర్మ్డ్ స్ట్రగుల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగెన్స్ట్ గా ఆర్మ్డ్ స్ట్రగుల్ చేయడానికి మెంటల్ గా కూడా ప్రిపరేషన్ లో లేదు, మెంటల్ గా కూడా ప్రిపేర్ అయ్యారు. అది మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్, ద ఎక్సెసివ్ ఐడెంటిఫికేషన్ విత్ ద చైనా రాబోట్ ద ఎక్స్ట్రీమిస్ట్ ఆఫ్ ది నేషనలిస్టిక్ ఇమేజ్ అండ్ దిస్ ఫ్యాక్టర్. వాళ్ళు ప్రతిసారి చైనాలో మావో చేసినట్టు చేద్దాం అని చెప్పి అంటారు. కానీ వీళ్ళు మన కోసం పనిచేస్తున్నారా, చైనా కోసం పనిచేస్తున్నారనే డౌట్ వచ్చింది వీళ్ళందరికీ. పాయింట్ అర్థమవుతుంది కదండి? ప్రతిసారి చైనా మావో అంటే నువ్వు అక్కడికే పోవు అని చెప్పి చెప్తాను. నెక్స్ట్ ఇది చూడండి, అండ్ దిస్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ ఐసోలేషన్ ఫర్ కామన్ పీపుల్ అసలు దీన్ని పట్టించుకోవడమే మానేస్తారు. నెక్స్ట్, ఇన్ 1968 ద మూవ్మెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1968 మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్, 1968 లో ఆంధ్రప్రదేశ్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ పీపుల్స్ వార్ గ్రూప్. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తా, మళ్ళీ పీపుల్స్ వార్ గ్రూప్ గురించి సపరేట్ గా చెప్తాను. 1968 లో ఏమవుతుందంటే, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ మూవ్మెంట్ పీక్ స్టేజ్ లో ఉంటుందండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో పీక్ స్టేజ్ లో ఉంటుందంటే, తెలంగాణలో మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తెలంగాణ హ్యాస్ నాట్ అసిమిలేటెడ్ ఇన్ ఇండియా. తెలంగాణ ఇండియాలోకి రాలేదు. ఇంకా ఇండియాలోకి రాకపోవడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈ విఆర్ఓస్ ఉంటారు, వాళ్ళని ఏమంటారంటే పట్వారీస్ అంటారు. మన విఆర్ఓ ఉన్నారు కదా, మన విఆర్ఓస్ ని వాళ్ళు అక్కడ ఏమంటారు అంటే పట్వారీస్ అంటారు. ఒక్కొక్క విఆర్ఓ కింద దాదాపుగా ఒక 1000 acres 2000 acres. మస్నూర్ రెడ్డి అని ఒకరు ఉంటాడు, ఆడి కింద దాదాపుగా 5000 acres ఉంటుంది. 5000 acres ఉంటుంది. అంతంత ల్యాండ్ ఉంటుంది ఒకటి కింద. ఎట్లొచ్చిందా అంతంత ల్యాండ్ అంటే, వీళ్ళు ఫస్ట్ యాక్చువల్గా మామూలుగా విలేజ్ విఆర్ఓ అంటే ఏంటి, వాడు విలేజ్ ని సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పట్లో విఆర్ఓ అంటే వాడు ప్రైవేట్ ఆర్మీ కూడా మెయింటైన్ చేస్తాడు, అంటే లోకల్ జ్యుడిషియరీ కూడా వాడే చూస్తూ ఉంటాడు. అప్పట్లో ఉన్న ఈ పంచాయతీ ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మన దాంట్లో కూడా కర్ణంలు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న ప్రైవేట్ ఆర్మీ మెయింటైన్ చేసుకుని లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఈ నిజాంని టేక్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళంతా ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఈ విలేజెస్ అన్ని నావే, నేనే కొనుక్కున్నా అని చెప్పి లోకల్లో అప్పుడు చేస్తున్నటువంటి ఎవరైతే రిజిస్టర్స్ ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ ల్యాండ్స్ మొత్తాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే అఫీషియల్ గా వీళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకునేస్తున్నారు.
మీకు అర్థమవుతుంది కదండి ప్రాబ్లం. వీళ్ళు ఏం చేశారంటే లోకల్లో ఉన్న రిజిస్ట్రార్లకి డబ్బులు ఇచ్చేసి అఫీషియల్ గా వీళ్ళ పేరు పైన రిజిస్టర్ చేసుకునేస్తారు మొత్తం. చేసుకునేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే ఒకటి కింద 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఇట్లా వేల ఎకరాలు ఉంది ఒక్కొక్కటి దగ్గర ఉండడం వల్ల ఏమైంది, ఆ విలేజ్ లో వాళ్ళందరూ వీళ్ళ దగ్గర పనిచేయాలి. వీళ్ళు ప్రైవేట్ ఆర్మీ మెయింటైన్ చేయడం, ఆ విలేజెస్ ని వీళ్ళు కంట్రోల్ చేసుకోవడం చేస్తాను. అండ్ యూ కెన్ వాచ్ ద మూవీ ఒసే రామరమ్మ. ఒసే రామరమ్మ మూవీ చూస్తున్నారా? అండ్ మళ్ళీ చాలా మూవీస్ వచ్చాయి అదే ఫీలింగ్ లో. ఒసే రామరమ్మ, స్వర్ణక్క, AK-47, తెలంగాణ, రాజన్న. ఓకే, రాజన్న గివ్స్ an insight about నిజామ్స్. బట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలా తెలిసింది అనేది ఈ మూవీస్ ఒక్కసారి చూడండి. ఒసే రామరమ్మ కానీ, స్వర్ణక్క కానీ, తెలంగాణ కానీ, అడవిలో అన్న కానీ, ఇట్లాంటి మూవీస్ చాలా ఉన్నాయి. అర్థమైందా? ఈ మూవీస్ అంతా వాళ్ళు హైలైట్ చేసిన ఒకే ఒక రీజన్ ఏంటంటే వాట్ ఆర్ ది అప్రెషన్స్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండర్ ది ల్యాండ్ లార్డిజం. ఈ ల్యాండ్ లార్డిజం తో పీపుల్ ఆఫ్ తెలంగాణ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చూస్తారు. కానీ పోలీసులు ఏం మాట్లాడలేదు. బికాస్ దీస్ ల్యాండ్స్ వేర్ అఫీషియల్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ దిస్ జమీందార్స్. అంటే జమీందార్స్ పేరుతో రిజిస్టర్ అయినాయి, వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ. పోలీసులు ఏం చేయలేరు దానిపైన. వీళ్ళు ఏం చేశారు, ఈ జమీందార్స్ అంతా లోకల్ విలేజెస్ వీళ్ళ కంట్రోల్ ఉంటాయి కాబట్టి వీళ్ళే రిగ్గింగ్ చేసుకోవడం, వీళ్ళే ఎమ్మెల్యేలు అవ్వడం, వీళ్ళే ఎమ్మెల్యేలు అయ్యి ఆ ఏరియాస్ అంతా వీళ్ళే లా అండ్ ఆర్డర్ అంతా వీళ్ళే కంట్రోల్ చేయడం. దట్ ఈస్ హ్యాపీనింగ్. అది జరుగుతుందండి. దాంతో ఇక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఎవరు అంటే వాళ్ళు చాలా అప్రెషన్స్ చేసేటోళ్ళు. మీరు ఆ మూవీ చూసే ఉంటారు, చాలా మంది ఒసే రామరమ్మ మూవీ చూసే ఉంటారు. దాంట్లో మీకు చూపించింది ఒక ఐస్బర్గ్ పైన టిప్పు చూపించారు. ఇంకా ఘోరంగా ఉండే వాళ్ళ అట్రాసిటీస్, చాలా ఘోరంగా ఉండే. మీరు తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ పై ఒక బుక్ ఉందంటే ఆయన పేరు ఏదో ఒక పేరు మర్చిపోయిన రాశారు. ఆయన రాశాడు ఆర్మ్డ్ స్ట్రగుల్ గురించి. అంటే ఒక్కొక్కరు ఎంత ఘోరంగా ఉండేది తెలంగాణలో పరిస్థితులు అని చెప్పి రాశాడు ఆయన. మళ్ళీ ఒక బుక్ కూడా ఉంది కదండి, ఆ బుక్ పేరు వెన్నెల అనుకుంటా. ఆ బుక్ పేరు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. దట్ బుక్ నేమ్ ఇస్ వెన్నెల. చాలా రోజుల నుంచి సెర్చ్ చేస్తాను ఆ బుక్ కోసం, దొరకట్లేదు. ఇట్ ఈస్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ ఎ గర్ల్ హూ హ్యాస్ బీన్ సోల్డ్ టు ఏ జమీందార్. జమీందార్కి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్ అంటే పుట్టినప్పటి నుంచి, అంటే అమ్మాయికి 4 years 5 years జమీందార్కి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్ ఎట్లా నీట్ గా, అంటే ఎవరు రాశారో తెలియదు కానీ మొత్తానికి రాశారు. ఆ బుక్ దొరకట్లేదండి. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా దగ్గర ఉండేది బుక్. అది సమ్వేర్ ఐ లాస్ట్ ఇట్. చాలా బుక్స్ పోయినాయి. నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇంటర్వ్యూ తర్వాత వెళ్తున్నప్పుడు ఏం చేసినట్టే రూమ్ ఫ్రెండ్కి ఇచ్చేసి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి నా బుక్స్ సగం పోయాయి. మెయిన్ గా హిట్లర్ రాసిన ఒరిజినల్ వర్షన్ ఉండేది నా దగ్గర. చాలా కష్టపడి తెచ్చుకున్నది. హిట్లర్ రాసిన మెయిన్ క్యాప్ ఒరిజినల్ వర్షన్ 2 parts ఉన్నాయి, Part 1 అండ్ Part 2. Part 2 ఎవరికి దొరకదు. నా దగ్గర Part 2 బుక్కే ఉంది. కానీ ఆ బుక్స్ అన్ని ఎక్కడ పోయాయో తెలియదు. చాలా వాల్యూడ్ బుక్స్ అండి అవి. అవి దొరకవు అంత సామాన్యం. వాడికి అసలు వాల్యూ తెలియక పోగొట్టేశారు. సరే, అదొకటి. మళ్ళీ వెట్టి అని చెప్పి ఒక బుక్ ఉంది. అంటే దీస్ బుక్స్ రిఫ్లెక్ట్స్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్ అండర్ ది తెలంగాణ జమీందారిజం అండ్ దేర్ అప్రెషన్. అట్లా ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పోలీసులు ఇన్వాల్వ్ కావట్లేదు. ఇంకా ఎమ్మెల్యేస్ కి చెప్పుకుందామంటే వాళ్ళే ఎమ్మెల్యేస్. ఇంకా ఎవరికి పోయి చెప్పుకుంటారు? దెన్ the only respect which they have seen is this Naxals. వీళ్ళు వచ్చారు, ఒసే రామరమ్మ ఈ నక్సల్స్ వచ్చారు పిక్చర్. వీళ్ళు వచ్చి మేము చేస్తాం, మేము హెల్ప్ చేస్తాం, నువ్వే మరి నీ ప్రాబ్లమ్స్ అని మేము సాల్వ్ చేస్తాం అని చెప్పి అలా చేసినప్పుడు ఏమైందంటే పీపుల్ స్టార్టెడ్ సీయింగ్ దిస్ నక్సల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఎనీ అదర్ స్టేట్ యాజ్ దేర్ సేవియర్స్. నక్సలిస్ట్ ఎట్లా చూసారు వాళ్ళు? వాళ్ళ సేవియర్స్ అని, వాళ్ళ కోసమే వీళ్ళు వచ్చారని చెప్పి ఇట్లా రకరకాలుగా వాళ్ళని చూడడం స్టార్ట్ చేశారు. ఇదే పెద్ద ఇష్యూ. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేసేవాళ్ళు? దీస్ గెరిల్లాస్ హాస్ సీజ్డ్ ది ప్రాపర్టీ, కిల్ ద ల్యాండ్ లార్డ్స్ అండ్ ఎంగేజ్డ్ ఇన్ టెర్రర్ యాక్టివిటీస్. అండ్ యూ కెన్ ఆల్సో సీ ద మూవీ కాల్డ్ సింధూరం. రవితేజది, మళ్ళీ ఆయన రవితేజ, బ్రహ్మాజీ, మళ్ళీ ఆమె హీరోయిన్ ఎవరంటే సంగవి, వీళ్ళది ఒక మూవీ ఉంది సింధూరం అని. అండ్ దిస్ మూవీ ఆల్సో రిఫ్లెక్ట్స్ హౌ ఇన్సెన్సిటివ్ ఆర్ ది పోలీస్ ఇన్ దోస్ ఏరియాస్. పోలీసులు ఆ ఏరియాలో ఎంత ఇన్సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు, ఎంత ఘోరంగా ప్రజల్ని ట్రీట్ చేసేవాళ్ళు అని చెప్పి ఆ సింధూరం మూవీతో మీకు ఒక పిక్చర్ వస్తుంది. పాయింట్ సింధూరం కానీ, ఒసే రామరమ్మ కానీ, స్వర్ణక్క కానీ, ఇవన్నీ అవే. ఇక్కడ చూడండి, ఇన్ దోస్ డేస్ ద మూవ్మెంట్ హ్యాస్ ఐడియాలజికల్, మారల్, ఫ్యాక్షనల్, ఇంటెలెక్చువల్ బ్యాకింగ్ ఫ్రమ్ చైనా. డ్యూ కోర్స్ నక్సల్ మూవ్మెంట్ స్ప్రెడ్ ఇన్ సెవెరల్ స్టేట్స్. చైనా ఏం చేసిందంటే ఐడియాలజికల్ సపోర్ట్ ఇచ్చింది, మారల్ సపోర్ట్ ఇచ్చింది, ఇంటెలెక్చువల్ బ్యాకింగ్ ఇచ్చింది.
కావాల్సింది డబ్బులు ఇచ్చింది, గన్స్ ఇచ్చింది, అన్ని ఇచ్చింది. అర్థమైందా? వీళ్ళు ఏం చేశారంటే మెల్లగా మిగిలిన స్టేట్స్ కి స్ప్రెడ్ అయ్యారు. అర్థమైందా? ఇది ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్. సో వీ హావ్ సీన్ అబౌట్ ది ఫస్ట్ ఫేజ్ విచ్ ఇస్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ సరే ఆఫ్టర్ నక్సల్బారీ. ఆ నక్సల్బారీ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన ఫేజ్ అంతా చూసాం. సెకండ్ ఫేజ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ చారు. చారు చనిపోయిన తర్వాత ఏమైంది? ఈ చారు చనిపోయిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఈ సిపిఐ ఎంఎల్ ఏదైతే ఉంటుందో, సిపిఐ ఎంఎల్ ఇంకా మామూలుగా సిపిఐ ఉంది. సిపిఐ రెండు విధాలుగా డివైడ్ అయిపోయింది, సిపిఐ అండ్ సిపిఐ ఎం. ఆ సిపిఐ ఎం ఏమైందంటే సిపిఐ ఎం అండ్ సిపిఐ ఎంఎల్ గా డివైడ్ అయింది. ఈ సిపిఐ ఎంఎల్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ మెనీ అదర్ గ్రూప్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క గ్రూప్ గా ఇది డివైడ్ అయిపోయింది. అర్థమైందా? 1971 లో సత్యనారాయణ సింగ్ revolted against Charu Majumdar and started annihilation policy and started his own group called CPI-ML. CPI-ML separate గా వచ్చేసింది, ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ Mahadev Mukherjee, P.N. Sharma assumed the leadership of CPI-ML after the death of Charu Majumdar, but the unity not lasted long because Mukherjee expelled Sharma because of the ideological clash of pro Lin Bao or anti Lin Bao. వీడండి లిన్బావో. ఈ లిన్బావో ఎవరు అంటే ఈ మావో యొక్క కమాండర్ లిన్బావో. కానీ మావో యొక్క కమాండర్ అయినప్పటికీ కూడా ఈ లిన్బావోకి సపరేట్ కమ్యూనిజం ఐడియాలజీ. చూడండి, ఇప్పుడు మళ్ళీ చాలా సార్లు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఈ కమ్యూనిజం అనే ఐడియాలజీ ప్రతి స్టేట్ కి లేదా ప్రతి కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్ కి సూటబుల్ గా వాళ్ళ ఐడియాలజీని మార్చుకున్నారు. అందరికన్నా మోస్ట్ రూట్ కాజ్ వచ్చి ఎవరు ఐడియాలజీని ఇచ్చింది? చార్ల్స్ ఎవాంజలిస్. నిన్న మనం చదివాం కదా, చార్ల్స్ ఎవాంజలిస్ అండ్ మార్క్సిస్ట్ వీళ్ళిద్దరు ఇస్తారు. ఎవాంజలిస్ట్ అండ్ మార్క్సిస్ట్ వీళ్ళిద్దరు ఐడియాలజీని ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది రష్యాకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రష్యన్ ఐడియాలజీ మారిపోతుంది, విచ్ ఇస్ కాల్డ్ లెనినిజం. రష్యన్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఇస్ కాల్డ్ లెనినిజం. అదే ఐడియాలజీ చైనాకి వచ్చినప్పుడు ఏమైంది? విచ్ ఇస్ కాల్డ్ మావోయిజం. అదే ఐడియాలజీ ఇండియాకి వచ్చినప్పుడు ఏమైంది? నక్సలిజం గా మారింది. అంటే ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి వచ్చినప్పుడు వాళ్ళ ఐడియాలజీస్ వాళ్ళు మార్చుకుంటూ వచ్చారు, ప్రాబ్లం లేదు. కానీ ఈ ఒరిజినల్ ఈ కమ్యూనిస్ట్ ఫాలోవర్స్ ఎవరవుతుంటారో వాళ్ళకు కూడా ఒకే ఐడియాలజీ లేదు. దీంట్లో ఎస్పెషల్లీ లిన్ బావో ఎవరవుతుంటారు, లిన్ బావో హ్యాస్ ఎ డిఫరెంట్ ఐడియాలజీ. వీళ్ళ ఐడియాలజీస్ ఎక్కడ క్లాష్ వస్తుందంటే కల్చరల్ రెవల్యూషన్ దగ్గర క్లాష్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్తున్నా, ఈ కల్చరల్ రెవల్యూషన్ అనేది ఎక్కడ వచ్చిందని. కల్చరల్ రెవల్యూషన్ అనేది ఏంటంటే 1960s లో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 1960s లో ఈ మావో వాట్ హీ విల్ డు ఇన్ ఆర్డర్ టు డెవలప్ ది విలేజెస్ ఆఫ్ చైనా యొక్క విలేజెస్ ని డెవలప్ చేయడానికి హీ ఎంకరేజెస్ ఆల్ ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆల్ ది డాక్టర్స్ ఇన్ చైనా టు గో అండ్ ట్రైన్ ఇన్ ది రూరల్ ఏరియాస్ పోయి ప్రతి ఒక్కరికి ట్రైన్ చేయండి అని చెప్తాడు. అండ్ ఈవెన్ హీ ఆల్సో ఎంకరేజెస్ ద స్టూడెంట్స్ టు గో అగైన్స్ దేర్ పేరెంట్స్ విత్ దేర్ అగైన్స్ కమ్యూనిజం. అలాగే మీ పేరెంట్స్ కమ్యూనిజం తగ్గిస్తుంటే మీరు మీ పేరెంట్స్ సంపేసం పర్లేదు నో కేసు అంటారు. ఎవడు? మావో. ఈ కేసు ఏమంటే కల్చరల్ రెవల్యూషన్ కేసు అంటారు. ఈ కేసు కల్చరల్ రెవల్యూషన్ అంటారు. దీంతో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక్కసారిగా ఈ నాలెడ్జ్ అనేది అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్ స్ప్రెడ్ అయిపోయింది, చాలా ఇంపార్టెంట్. కానీ ఈ లిన్బావో ఏదవుతుంటాడో దీస్ అగ్రెస్ట్ కమ్యూనిస్ట్ కల్చరల్ రెవల్యూషన్ కి లిన్బావో అగ్రెస్ట్ ఉంటాడు. అదే వద్దు సార్ చేయడం ఇది కరెక్ట్ కాదు కానీ ఒక్కరే అట్లా దీనిద్దరి మధ్య ఐడియాలజికల్ క్లాషెస్ వస్తాయి. వచ్చినటువంటి ఐడియాలజికల్ క్లాషెస్ ని వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఎవరు యూటిలైజ్ చేసుకొని సేమ్ రెండు గ్రూప్స్ గా విడిపోతారు లిన్బావో ఐడియాలజీ పైన. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, పీపుల్స్ వార్ గ్రూప్ ఆంధ్ర. 1970s లో ద సెంటర్ ఆఫ్ నక్సలిజం గ్రాడ్యువల్లీ షిఫ్ట్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి తొక్కేస్తాను, కానీ ఇంకా ఈ తెలంగాణలో ఈ పెజెంట్స్ ఎవరవుతుంటారు, ఈ పెజెంట్స్ ఇంకా డెవలప్ కాలేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా అట్లనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బీహార్ లో కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే బీహార్ లో వీళ్ళంతా నక్సలిజం ఏమైందంటే బేస్ షిఫ్ట్ చేసుకుంది ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు ఆంధ్ర అండ్ బీహార్ కి బేస్ షిఫ్ట్ చేసుకుంది. ఇక్కడ చూడండి, వెస్ట్ బెంగాల్ టు బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్. ద లిబరేషన్ గ్రూప్ ఇన్ బీహార్
and People's War Group in Andhra emerged as two most important left extremist groups. ఈ People's War Group గాని లేదు ఈ లిబరేషన్ గ్రూప్ గాని ఏదైతే బెంగాల్ నుంచి వచ్చి ఒకటి బీహార్ లో లిబరేషన్ గ్రూప్ అని ఆంధ్రప్రదేశ్ లో పీపుల్స్ వార్ గ్రూప్ అని స్టార్ట్ చేస్తున్నారో దీస్ ఆర్ పవర్ఫుల్ గ్రూప్స్ అని మంచి పవర్ఫుల్ ఎదిగిన ఈ రెండు గ్రూప్స్. ఇక్కడ డ్యూరింగ్ 1980లో ఈ కొండపల్లి సీతారామయ్య he started this People's War Group. ఇది వాళ్ళ ఫ్లాగ్ చూడండి, ఇక్కడ చిజల్ కనిపిస్తుంది, హ్యామర్ కనిపిస్తుంది, వెనకాల AK-47. ఇది పీపుల్స్ వార్ గ్రూప్, ఇది వీళ్ళ లోగో. వీళ్ళు స్టార్ట్ చేశారు, ఈయన స్టార్ట్ చేశాడు కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ గ్రూప్. దీనిని 1922లో ముప్పల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, చాలా ఫేమస్ ఇది, దిస్ ఫెలో గణపతి, ముప్పల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, వీడు దీన్ని టేక్ ఓవర్ చేస్తాడు. గణపతి టేక్ ఓవర్ చేసుకుంటాడు, చనిపోయిన తర్వాత ఈయన టేక్ ఓవర్ చేసుకుంటాడు. ఈయన ఉన్న టైంలోనే పీపుల్స్ వార్ గ్రూప్ బికమ్ మోర్ వైలెంట్. ఈయన లీడర్ గా ఉన్నప్పుడే పీపుల్స్ వార్ గ్రూప్ చాలా వైలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆ సినిమా కూడా ఉంది కదండి, పీపుల్స్ వార్ భారత్ అక్క. మూవీస్ మనకు చాలా తెలియకపోయిండొచ్చు, కాకపోతే మీరు కానీ చూస్తే పీపుల్స్ వార్ అని చెప్పి ఒక మూవీనే ఉంది. అంటే టు సపోర్ట్ ద ఐడియాలజీ ఆఫ్ దిస్ గ్రూప్. హీరో ఎవరండి? ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, నారాయణ మూర్తి. అర్థమైందా? పీపుల్స్ వార్ అని చెప్పి ఒక మూవీ కూడా ఉంది. పీపుల్స్ వార్ మూవీ ఒకటి, మళ్ళీ పాట కూడా ఒకటి చూడండి, పీపుల్స్ భారత అక్క పిలుపునిచ్చింది రండి అందరూ పోదాము. నేను చెప్తున్నా కదా, మీరు ఎవ్వరు మన బేసిక్ గా 2005 తర్వాత దిస్ మూవ్మెంట్ హస్ బీన్ కంప్లీట్లీ సప్రెస్డ్. అంతకుముందు ఈ మూవ్మెంట్ చాలా స్ట్రింగ్ లో ఉంది. మీరు నెట్ లో చూడండి, పీపుల్స్ భారత అక్క ఆ మూవీస్ అన్ని పాటలు అన్ని వస్తాయి, కావాల్సినవి వస్తాయి అసలు. అర్థమైందా? నెక్స్ట్ అది అయిపోయింది. ఆంధ్రాలో ఇది వీళ్ళ పరిస్థితి, పీపుల్స్ వార్ గ్రూప్. నెక్స్ట్ లిబరేషన్ గ్రూప్, దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తారంటే వినోద్ మిశ్రా. వినోద్ మిశ్రా స్టార్ట్ చేస్తారు పీపుల్స్ వార్ లిబరేషన్ గ్రూప్. స్టార్ట్ చేసిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే ఈజ్ ద ఫస్ట్ నక్సల్ లీడర్ టు రికగ్నైజ్ ది ఫ్యూటాలిటీ ఆఫ్ ది ఆర్మ్డ్ రెబలియన్ అగైన్స్ ది ఇండియన్ గవర్నమెంట్. వీడు స్టార్ట్ చేస్తాడు లిబరేషన్ గ్రూప్ అని దాన్ని స్టార్ట్ చేస్తాడు. బెంగాల్లో ఎరజెంట్ అని చెప్పి కొంచెం పోతాడు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా ఏమవుతుందంటే హీల్ అండర్స్టాండ్ దట్ ఏమైందంటే కనిపిస్తలేదా, ఓకే మీరు ఇట్స్ షిఫ్ట్ అవ్వండి జస్ట్ ఒక ప్లేస్. బీహార్ లో స్టార్ట్ చేస్తారండి. ఓకే ఫైన్. ఇక్కడ ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్ గా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి నడుస్తుందండి. జస్ట్ సెకండ్. ఓకే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ పీపుల్స్ వార్ గ్రూప్ స్టార్ట్ అవుతుందో, పీపుల్స్ వార్ గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎవరు? దిస్ ఫెలో వినోద్ మిశ్రా. ఇతను స్టార్ట్ చేస్తాడు లిబరేషన్ గ్రూప్. ఎక్కడ స్టార్ట్ చేస్తాడండి? ఇతను బీహార్ లో స్టార్ట్ చేస్తాడు. ఈ వినోద్ మిశ్రా స్టార్ట్ చేసిన బీహార్ లో స్టార్ట్ చేసిన తర్వాత సైమల్టేనియస్లీ ఎవరితో పాటు స్టార్ట్ చేస్తారండి? ఈయన కొండపల్లి సీతారామయ్య. ఈ కొండపల్లి సీతారామయ్య ఆంధ్రప్రదేశ్ లో పీపుల్స్ వార్ గ్రూప్ స్టార్ట్ చేస్తాడు. సైమల్టేనియస్ గా ఈయన బీహార్ లో లిబరేషన్ గ్రూప్ అని చెప్పి ఈయన స్టార్ట్ చేస్తాడు. అర్థమైంది కదండి? బీహార్ లో లిబరేషన్ గ్రూప్ అని ఈయన స్టార్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి లిబరేషన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, లిబరేషన్ గ్రూప్ లో ఈయన అందరికన్నా ఫస్ట్ అర్థం చేసుకుంటాడండి, దిస్ ఈస్ నో వే పాసిబుల్ టు ఫైట్ అగైన్స్ ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ కి అగైన్స్ గా ఆర్మ్డ్ స్ట్రగుల్ చేయడం ఇంపాసిబుల్. ఇది అర్థం చేసుకొని వెంటనే ఈయన ఏం చేస్తాడంటే, కంప్లీట్ గా ఈయన లిబరేషన్ గ్రూప్ లో ఉన్న ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చేసి ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ అని చెప్పి ఒక పార్టీ స్టార్ట్ చేసి, ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ అని ఒక పార్టీ స్టార్ట్ చేసి ఈయన ఏం చేస్తాడంటే డైరెక్ట్ ఎలక్షన్ లోకి వెళ్ళి ఎంపీగా గెలిచిపోయి కూర్చునేస్తాడు. దాంతో ఈ లిబరేషన్ ఫ్రంట్ అని ఏదైతే ఈ బెంగాల్లో ఉంటుందో, బెంగాల్లో ఉన్న లిబరేషన్ ఫ్రంట్ అంతమైపోతుంది. దట్ లిబరేషన్ ఫ్రంట్ విల్ బి కంప్లీట్లీ సప్రెస్డ్. నెక్స్ట్ ఇట్లా 3 phases చూస్తామండి మనం. ఫస్ట్ ఫేజ్ ఏంటి? ఆఫ్టర్ నక్సల్ బారీ మూవ్మెంట్. సెకండ్ ఫేజ్ ఏంటి? ఆఫ్టర్ డెత్ ఆఫ్ చారు మజుందార్. నౌ థర్డ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ ఏంటి? ఎమర్జెన్సీ ఆఫ్ సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్ యొక్క ఎమర్జెన్సీ. అర్థమైందా? చూడండి, మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ డాక్ట్రైన్ ఏంటి? ఇట్ హాస్ ఎక్సైటెడ్ copious documents recovered from their hideouts during the raids and counter raids based upon the glorification of left wing ideology.
వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లెఫ్ట్ వింగ్ ఐడియాలజీని గ్లోరిఫై చేయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ వింగ్ ఐడియాలజీని గ్లోరిఫై చేయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఇక్కడ సిమ్ వీళ్ళు ఏం చేస్తారు? బేస్డ్ అపాన్ దిస్ ఐడియాలజీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వాస్ క్రియేటెడ్ ఆన్ వింగ్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐఎం. అర్థమైందా? అంతవరకు కామ్ గా ఉన్నటువంటి చూడండి, మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఏ పార్టీ ఉంది? ఫస్ట్ ఏ పార్టీ ఉంది? సిపిఐ. ఇది ఎట్లా మారింది? సిపిఐ అండ్ సిపిఐ ఎం. ఈ సిపిఐ ఎం ఎట్లా మారింది? మళ్ళీ సిపిఐ ఎం అండ్ సిపిఐ ఎంఎల్. మళ్ళీ ఇంకా సిపిఐ ఎంఎల్ ఎట్లా మారింది? ఇది పీపుల్స్ వార్ గ్రూప్, ఇంకోటి లిబరేషన్ ఫ్రంట్. సో ఈ సిపిఐ ఎం ఏదవుతుంది ఇది ఇంకా అట్లే ఉంది. వీళ్ళు ఏం చేశారు? ఈ లేటర్ ఫేజెస్ లో ఆఫ్టర్ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సపరేట్ వీళ్ళు ఒక పారామిలిటరీ వింగ్ పెట్టుకున్నారు. అర్థమైందా? వీళ్ళు ఒక సపరేట్ గా పారామిలిటరీ వింగ్ పెట్టుకున్నారు. ఆ పారామిలిటరీ వింగ్ ఏంటంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. దాని పేరేం పేరు? పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని చెప్పి ఒక ఆర్మీని స్టార్ట్ చేసి వాళ్ళు ఈ థర్డ్ ఫేజ్ లో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇంతవరకు అంటే మావోయిజం ని ఫాలో అవుతున్నటువంటి ఈ నక్సలైట్స్ ఎవరైతే ఉంటారో లేదా ఈ నక్సల్ ఐడియాలజీస్ ఏవవుతున్నాయి ఇవన్నీ చాలా ఉన్నాయి. మావోయిజాన్ని ఫాలో అవుతున్న నక్సల్ ఐడియాలజీస్ చాలా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిపిఐ ఎం కాకుండా మళ్ళీ పీపుల్స్ వార్ గ్రూప్ అని చెప్పి ఒకటి ఉంది, లిబరేషన్ వింగ్ అని ఇంకొకటి ఉంది. వీళ్ళందరినీ మేము ఒక సింగిల్ అంబ్రెలా కింద తీసుకురావాలి అని చెప్పి మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక దాన్ని స్టార్ట్ చేస్తారు. అర్థమవుతుందండి ఏం చెప్తున్నాను? మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ 2004 లో పీపుల్స్ వార్ గ్రూప్ విచ్ ఇస్ ఆపరేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆపరేటింగ్ ఇన్ బీహార్ అండ్ adjoining areas merged, resulting in the formation of largest and most lethal Naxalite outfit of India, CPI Maoist. అదే నాకు చెప్పినా కదా మొత్తం ఈ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా వీళ్ళు పీపుల్స్ వార్ గ్రూప్ అందరూ స్టార్ట్ అయిపోయి మళ్ళీ పారెంటల్ ఆర్గనైజేషన్ ఉంది కదా దాని కిందకి వెళ్ళిపోయినారు అందరూ. అర్థమవుతుంది కదండి? మళ్ళీ ఒక్కసారి చెప్తా చూడండి. ఫస్ట్ సిపిఐ ఉంది. సిపిఐ ఎట్లా డివైడ్ అయింది? సిపిఐ ఎం. ఈ సిపిఐ ఎం ఎట్లా మారింది? సిపిఐ ఎంఎల్. ఈ సిపిఐ ఎంఎల్ ఎట్లా మారింది? మళ్ళీ పీపుల్స్ వార్ గ్రూప్, లిబరేషన్ గ్రూప్ రెండుగా స్టార్ట్ అయింది. ఇక్కడ సిపిఐ ఏదైతే ఉంటుందో సిపిఐ ఇంకా అట్లనే ఉంది. ఇది వీళ్ళు ఏం చేశారంటే కంప్లీట్ గా ఈ గ్రూప్స్ అన్ని మళ్ళీ విడిపోయిన ఈ గ్రూప్స్ అన్ని కలిసిపోయి మనమంతా ఈ సిపిఐ నుంచి వచ్చినాం, లెట్స్ గో అండ్ జాయిన్, మళ్ళీ ఈ సిపిఐ కిందకి వెళ్ళిపోదాం అని సిపిఐ మావోయిస్ట్ కిందకి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఇండియాలో అక్కడక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ నక్సల్ వింగ్స్ ఒక్కసారిగా ఏమైనాయంటే దే యునైటెడ్ టు ఫార్మ్ ఏ యూనిఫైడ్ వింగ్ విచ్ ఇస్ కాల్డ్ సిపిఐ మావోయిస్ట్. సిపిఐ మావోయిస్ట్ గా తయారైంది. అర్థమైందా? నెక్స్ట్ సిపిఐ మావోయిస్ట్ గా తయారైంది. వెరీ ఇంపార్టెంట్. ఈ సిపిఐ మావోయిస్ట్ లో మనం గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఈ సిపిఐ మావోయిస్ట్ లో వీళ్ళ యొక్క ఐడియాలజీ ఏమైనా పాత దాంతో అంటే ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దర్ ఐడియాలజీ? వీళ్ళ ఐడియాలజీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఏంటి పరిస్థితి అని ఒక్కసారి చూద్దాం. జనరల్ గా అకార్డింగ్ టు ది ఇండియన్ స్టాండర్డ్స్ దట్ దీస్ నక్సలైట్స్ దే కంట్రోల్ అప్రాక్సిమేట్లీ 35% ఆఫ్ ఇండియన్ ల్యాండ్. ఇండియన్ ల్యాండ్ లో 35% ఆఫ్ ది ఇండియన్ ల్యాండ్ ఇస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ 35% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఇస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ దిస్ నక్సలైట్స్. నక్సలైట్స్ 35% కంట్రోల్ చేస్తారు. అకార్డింగ్ టు 2006 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళు చాలా క్లియర్ గా ఏమని చెప్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిపోర్ట్స్ ప్రకారం 106 districts in 10 states are severely and most intensely affected by left-wing extremism. ఏవేవా స్టేట్స్? ఆంధ్ర, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, యూపీ అండ్ వెస్ట్ బెంగాల్. ఇవన్నీ మోస్ట్ సివియర్లీ అండ్ సీరియస్లీ అఫెక్టెడ్ బై లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే డౌట్స్ ఏంటి దీంట్లో? వీళ్ళు ఏమని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, బీహార్ ఆర్ సివియర్లీ ఎఫెక్టెడ్. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ఆర్ పార్షియల్లీ ఎఫెక్టెడ్. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఆర్ స్లైట్లీ ఎఫెక్టెడ్. అంటే వారి క్లాసిఫికేషన్ కూడా ఇచ్చిన ఎట్లా ఎఫెక్ట్ అయినా ఏంటి పరిస్థితి. ఇక్కడ చూడండి
and they have said that they have 40,000 full-time cadres according to 2017 government data. 40,000 full-time cadres unnaru and 9,000 to 10,000 armed fighters unnaru and 10 states lo active unnaru ani cheptunnaru. Next, objective of left-wing extremism. వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? అండ్ దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ రెడ్ కారిడార్. రెడ్ కారిడార్ యాక్చువల్ గా 2012 లో వీళ్ళు ఏమని డిక్లేర్ చేస్తారంటే బై 2020 రెడ్ ఫ్లాగ్ ఆన్ రెడ్ ఫోర్ట్ అనేది వీళ్ళ నినాదం. ఎర్రకోట పైన ఎర్ర జెండా. బై 2020 రెడ్ ఫ్లాగ్ ఆన్ రెడ్ ఫోర్ట్, ఇది వీళ్ళ యొక్క నినాదం అండి. ఎప్పుడు 2012 లో ఇస్తారు. 8 years లో మేము మొత్తం ఇండియా మొత్తాన్ని కాంకర్ చేస్తాము, ఇండియా మొత్తాన్ని మా కంట్రోల్లోకి తెచ్చుకుంటాము అండ్ వి కాల్ దెమ్ యాజ్ రెడ్ ఫ్లాగ్ ఆన్ రెడ్ ఫోర్ట్ అని చెప్పి చెప్తారు వీళ్ళు. అయిందండి 2020 లో కరోనా రెడ్ ఫోర్ట్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. నెక్స్ట్, ఇక్కడ పాయింట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మొత్తం దీన్ని రెడ్ కారిడార్ గా డిక్లేర్ చేసిందండి ఇండియన్ గవర్నమెంట్ దీన్ని రెడ్ కారిడార్ గా డిక్లేర్ చేసింది. అంటే దీస్ ఆర్ ది ఏరియాస్ వేర్ ద నక్సలిజం హ్యాస్ ఇట్స్ హోల్డ్ ఉంది నక్సలిజం. ఇక్కడ దీని గురించి చూడండి. దిస్ వాట్ ఈస్ దర్ మెయిన్ సోర్స్ టు అచీవ్ దర్ ఆబ్జెక్టివ్? వాళ్ళ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి యొక్క మెయిన్ సోర్స్ ఏంటి? టు ఎక్స్ప్లాయిట్ ద లూప్ హోల్స్ ఆఫ్ ది గవర్నెన్స్. అంటే గవర్నెన్స్ లో ఎవరైతే ఈ వెనకబడిపోయిన వాళ్ళ వాయిస్ వినిపించకుండా ఉంటుందో, ఎవరైతే వాళ్ళ యొక్క గ్రివాన్సెస్ అడ్రస్ కాకుండా ఉంటాయో, ఎవరైతే వాళ్ళ బేసిక్ నీడ్స్ ని గవర్నమెంట్ సాటిస్ఫై చేయలేకపోతుందో వాళ్ళందరినీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మోటివేట్ చేస్తున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఆర్మ్ స్ట్రగుల్ లేకి ఇన్వాల్వ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, బేసిక్ గా ఈ నక్సల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే జే జల్ జంగల్ జమీన్. జల్ జంగల్ జమీన్ అంటే వీళ్ళు దే ఫైట్ ఫర్ ద పీపుల్స్ రైట్స్ ఆఫ్ జల్ జంగల్ అండ్ జమీన్. అంటే ఏంటి? ఈ అడవిలో ఉన్న భూమి ఎవరికి కావాలండి? ట్రైబల్స్ కే సొంతం. అండ్ జంగల్ అది కూడా ట్రైబల్స్ కే. మధ్యలో ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టడం వీళ్ళకి నచ్చదు. జల్ జంగల్ అండ్ జమీన్ ఈ మూడు ఏదైతే పీపుల్స్ రైట్ అని చెప్పి కన్సర్న్ అవుతున్నాయో వాటి కోసం ఫైట్ చేస్తాము అని చెప్పి చెప్తారు. అండ్ ట్రైబల్స్ చదువుతున్నారు. ట్రైబల్స్ ఆర్ మోస్ట్ కన్సర్న్ టువర్డ్స్ దీస్ ఇష్యూస్. ఎప్పుడైతే మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ ని ఏదన్నా మైనింగ్ ఇండస్ట్రీకి ఇచ్చేసిన, అర్థమవుతుందా? మైనింగ్ ఇండస్ట్రీకి ఇచ్చేసిన ఆ ల్యాండ్ లో మనకు వాళ్ళ యొక్క ల్యాండ్స్ ఏవైతే ట్రెడిషనల్ రైట్స్ ఏవైతే హోల్డ్ చేస్తాయో ఆ ల్యాండ్స్ పైన మీకేం ట్రెడిషనల్ రైట్స్ లేవురా బాబు అని చెప్పి ఇప్పుడు చెప్పినా వీళ్ళంతా థ్రెటన్ అవుతారు, అంటే భయపడతారు. ఈ భయాన్ని వీళ్ళు కరెక్ట్ గా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. అర్థమైందా? మామూలుగా మన పవన్ కళ్యాణ్ కూడా చెప్తారు కదండి, ఒకరికుంటే కోపము ఒక గుంపుకుంటే ఉద్యమము అని. అర్థమైంది కదండి? జల్సా సినిమాలో చెప్తారు కదా డైలాగ్, ఒకరికుంటే కోపం అని గుంపుకుంటే ఉద్యమం అని నాకు అప్పుడే తెలిసింది అని చెప్పి చెప్తాడే. అదే విధంగా ఇక్కడ ఉన్న ట్రైబల్స్ కూడా ఏంటంటే ఏ ట్రైబల్స్ అయితే గవర్నమెంట్ పైన వాళ్ళ యొక్క గ్రివాన్స్ తీర్చుకోలేకపోతారో, ఏ ట్రైబల్ అయితే ఆ గవర్నమెంట్ వీళ్ళ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయలేదని చెప్పి బాధపడుతుంటారో ఆ ట్రైబల్స్ అందరూ ఏం చేస్తారు? జాయిన్ ఇన్ నక్సలిజం. అది ప్రాబ్లం. నెక్స్ట్, thus any threat to these three elements is seen as threat of their livelihood and triggers the high level of anxiety. ఎప్పుడైనా సరే దీంట్లో ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, వీళ్ళలో కూడా చేంజ్ వస్తుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. యాంగ్జైటీ పెరిగి వీళ్ళు కూడా ఎక్కడ పోతున్నారు? నక్సలిజం లేకో లేదా ఉద్యమం లేకో పోతున్నారు. అదే ప్రాబ్లం. నెక్స్ట్, నక్సలిజం వీళ్ళు ఈ నక్సలైట్స్ కూడా ఊరికేనే రండి బాబు రండి, హైరింగ్ ఈస్ అండర్ ప్రోగ్రెస్ అని చెప్పి వీళ్ళు కూడా అట్లా చెప్పారు. దే హ్యావ్ ది మల్టీ ప్రోన్డ్ స్ట్రాటజీ. పీపుల్ హైర్ చేసుకోవడానికి మల్టీ ప్రోన్డ్ స్ట్రాటజీ ఉన్నాయి. ఏం చేస్తాయి? నక్సల్స్ దే రిక్రూట్ ఇన్ఫ్లుయెన్షియల్ లోకల్ ట్రైబల్ లీడర్స్ టు మెయింటైన్ దర్ firm grip over villages in remote locations like in the dense forest of Chhattisgarh and eastern India. At the same time, they also use the entertainment sources. ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ తెలుసు కదండి మీకు. ఏంటి? మామూలుగా ఒక 4-5 కలిసిపోయి విలేజెస్ లో పోయి పాటలు పాడతా ఈ నక్సలిజం మూవ్మెంట్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? నెక్స్ట్, all available literature on Maoist movement, all available literature including their internal policy papers confirm this assessment. మొత్తం వాళ్ళ ఇంటర్నల్ పేపర్స్ కూడా దీన్ని కంప్లీట్ గా అసెస్ చేసినాయి. మీకు ఇప్పుడు మనకు మాక్సిమం ఇప్పుడు తెలియకపోయిండొచ్చు కానీ when my uncle used to study in NIT వరంగల్ లో చదువుతున్నప్పుడు ఈ నక్సలైట్స్ నైట్ హాస్టల్లో పడుకొని ఉంటారు కదా, వచ్చి అందరినీ నిద్రలేపి వాళ్ళకి పేపర్స్ ఇస్తారు, చదవండి రేపు ఎగ్జామ్ పెడతాం వచ్చి రాయాలి మీరు అన్న, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయన్న అంటే ఆ ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే నీ ప్రాణం పోతుంది, ఏది కావాలి అని అడుగుతారు.
అర్థమవుతుంది కదా. సో వాళ్ళని ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చి ఎగ్జామ్ రాయిస్తారు, ఫెయిల్ అయితే వాళ్ళని కట్టేసి కొడతారంట. అంటే ఫోర్స్ఫుల్ గా ఈ నక్సల్ ఐడియాలజీని లేదా ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీని వాళ్ళ బ్రెయిన్స్ లోకి ఎక్కిస్తాను. అర్థమవుతుంది కదా, ఇదే ప్రాబ్లం దాన్ని. సో దీస్ అండ్ ఆల్ వేరియస్ థింగ్స్ అండి. మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ వాళ్ళు చేసేది ఇంకొక పని ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై ద ఇయర్ 1990s డ్యూ టు ల్యాక్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ ఎడ్యుకేటెడ్ యూత్, ఎడ్యుకేట్ అయినటువంటి ఉద్యోగాలు రాక ఫ్రస్ట్రేట్ అయినటువంటి యూత్ ఎవరైతే ఉంటారో, లైక్ జల్సాలో ఉన్నటువంటి ఆ సంజయ్ సాహు లాంటి క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళంతా ఏం చేస్తారు, వాట్ ఈస్ దర్ స్కోప్, దే గో అండ్ జాయిన్ ఇన్ నక్సలిజం. వన్స్ దే జాయిన్ ఇన్ నక్సలిజం, వాళ్ళు నక్సలిజం లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాట్ దే మెయిన్ స్ట్రాటజీ, దీంట్లో చెప్పట్లేదు మామూలుగా చెప్తారు. వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్సన్ ఫస్ట్ నక్సలైట్ లో జాయిన్ అయ్యారు, వాడిని ఫోర్ఫ్రంట్ లో పెట్టి వాడిని పని చేయిస్తారు. అంటే ఒక గ్రూప్ జాయిన్ అయింది, 10 మంది పిల్లకాయలు బ్యాచ్ జాయిన్ అయింది, వాళ్ళని ఫోర్ఫ్రంట్ లో పెట్టి దాన్ని పేర్చడము, ఏదైనా బిల్డింగ్స్ పేర్చడము, లేదా ఎవరైనా పోలీస్ ఆఫీసర్ని చంపించడము, ఇట్లాంటి పనులు వాళ్ళ దగ్గర నుంచి చేయిస్తారు. దాన్ని వీడియోస్ తీస్తారు, వీడియోస్ తీయడము, ఫోటోస్ తీయడము చేస్తారు. ఎందుకు తీస్తున్నావు అంటే నిన్ను చూపించి మిగిలిన వాళ్ళకంతా ఇన్స్పైర్ చేస్తా, నువ్వు అసలు నక్సలిజం లో కార్ల్ మార్క్స్ లాంటోడివి, నువ్వు నక్సలిజం లో లెనినిస్ట్ లాంటోడివి అని చెప్పి వాడిని పొగుడతారు. అర్థమైందా? పొగిడిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే, వీడు ఎప్పుడైతే ఆ ఉద్యమం యొక్క రియాలిటీ తెలుసుకొని, అరే నా జీవితం నాశనం అవుతుంది, నా లైఫ్ నాశనం అవుతుంది, వాడు ఎప్పుడైతే నేను బయటికి వెళ్ళిపోతా అని చెప్పి చెప్తాడు, అప్పుడు వీళ్ళు వీడిని బెదిరిస్తారు. ఏమన్నా, అరే నువ్వు పేర్చావు కదా, నీ పేరు చెప్పేస్తా, నువ్వు ఆ పోలీస్ ఆఫీసర్ నువ్వే కదా చంపేది, ఈ ఫోటో నేను వాళ్ళకి చూపిస్తా, పోలీసు వాళ్ళు నువ్వు జాయిన్ చేసినా కూడా తర్వాత ఫేక్ ఎన్కౌంటర్ చంపేస్తారు. ఇట్లా వాళ్ళని బెదిరించి వాళ్ళు ఏం చేస్తారంటే నక్సలిజం డీటైన్ చేస్తారు. ఒక వీడియో ఉందండి, దెర్ ఆర్ 3 వీడియోస్ రిగార్డింగ్. ఒక వీడియో ఉంది, ఒక ఆయన పేరు సరే మన ఏపీలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ఆయన నక్సలైట్లే ఆయన కిడ్నాప్ చేశారు. మన ఏపీలో ఒక పొలిటికల్ లీడర్, మంచి వ్యక్తి. ఆయన కిడ్నాప్ చేసినప్పుడు ఆయన హీ హాస్ షేర్డ్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఎలా ఉంటారు నక్సలైట్స్ లో ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ వీడియో నేను మీకు లింక్ చెప్తాను. 100 మంది జాయిన్ అవుతే అందులో దాదాపుగా 80 మెంబర్స్ ఎవరుతుంటారు జస్ట్ టైం పాస్, 80 మెంబర్స్ జస్ట్ టైం పాస్, అండ్ మిగిలిన 20 మెంబర్స్ ఎవరంటే హార్డ్ కోర్ ఐడియాలజీస్. అతనికి ఏంటంటే మామూలుగా మనం సినిమాలో చూసినట్టు నక్సలైట్లు అది చేస్తారు ఇది చేస్తారు అన్నది కదా. ఇతన్ని కిడ్నాప్ చేసిన తర్వాత ఫారెస్ట్ లో ఇతన్ని పెట్టేసిన తర్వాత ఫారెస్ట్ లో ఇతనికి ఒక పిల్లోడిని ఇచ్చేసినారు, గన్ మ్యాన్. అండ్ ఇక్కడ ఈయన ఏం చెప్తాడంటే గన్ మ్యాన్ ఇచ్చేసినాడు, ఆ పిల్లోడు జస్ట్ ఒక 14-15 ఇయర్స్ ఉంటాయి అంతే. అండ్ వీడికి చాలా ఫ్రెండ్లీ. అండ్ వీడు వాళ్ళ చెల్లెలకి ఎప్పుడో 10th లోనో 7th లోనో ప్రతిభా అవార్డు వస్తే ఆ ప్రతిభా అవార్డు ఫోటో కూడా చూపించినాడు. నాకు మీరంటే చాలా ఇష్టం సార్ అని చెప్పాడు. సరే వీడు ఏదో ఇష్టం అంటున్నాడు, వీళ్ళు ఒక ట్రైల్ వేద్దామని చెప్పి ఆయన ఏం చేశాడు, అరే నాయన నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఈ నక్సలిజం అవి ఇవి నీకు అవసరమా, ఎందుకు నీకు ఇవి మానేసి వచ్చాయంటే వాడు అంతవరకు ఇట్లా గన్ను పెట్టుకొని నవ్వుతా మాట్లాడాడు, గన్ను నీకు గుండెల పైన పెట్టి ఇంకోసారి మాట్లాడాడు చంపేస్తా అని చెప్పినాడు. అర్థమవుతుందా? అంటే ఈయన చెప్పేటువంటి వర్డ్ ఏంటంటే నక్సలైట్స్ పెనిట్రేట్ ఇన్ దోస్ ఏరియాస్ వేర్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ టు రీచ్. అంటే ఏంటి, అప్పర్ మోస్ట్ కార్నర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో, ఈ విజయనగరం శ్రీకాకుళంలో లోయెస్ట్ డీపెస్ట్ కార్నర్స్ ఆఫ్ విలేజ్ లో ఉన్నటువంటి ఆ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే వైద్యం తెలియదు, ఎవరికైతే చదువు లేదు, వాళ్ళని ఎవరు రీచ్ అవుతారంటే నక్సలైట్స్ రీచ్ అవుతారు. నక్సలైట్స్ రీచ్ అయ్యి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు, అరే నువ్వురా. అండ్ మధ్యలో దీనికి మళ్ళీ దీన్ని మళ్ళీ ఎక్సాసర్బేట్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే, అంటే ఏది దీన్ని మళ్ళీ ప్రాబ్లం చేస్తున్న ఇష్యూ ఏంటంటే, ఈ కరప్ట్ పోలీస్ అఫీషియల్స్ ఆర్ కరప్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ who misuse their power upon these tribals. అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, ఓకే ఈ ఫారెస్ట్ అఫీషియల్స్ కానీ, రెవెన్యూ అఫీషియల్స్ కానీ, పోలీస్ అఫీషియల్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఏం చేసినా సరే వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, సో వీళ్ళు కండక్ట్ అట్రాసిటీస్ అంటారు. అని వాళ్ళు ఎప్పుడైతే అట్రాసిటీస్ కండక్ట్ చేస్తారో వాళ్ళ పైన, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్రస్ట్రేటెడ్ యూత్, వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇంకోరు ఎవరైతే ఉంటారో, లేదా ఆ పర్టికులర్ పర్సన్ కానీ ఎవరైతే ఉంటారో, వాట్ షీ విల్ డూ, she cannot fight against the police కదా as an individual గా. సో తను ఏం చేస్తుంది, she will join in గ్రూప్ లో జాయిన్ అవుతుంది, ఆ గ్రూప్ సపోర్ట్ తీసుకొని వీళ్ళని టార్గెట్ చేస్తుంది. అంటే ఈవిడ యొక్క టార్గెట్ ఏంటి, నాట్ టు ఫైట్ అగైన్స్ ది గవర్నమెంట్. అర్థమవుతుంది అంటే నేను ఏం చెప్తున్నాను లేదా, ఈవిడ టార్గెట్ ఏంటి, నాట్ టు ఫైట్ అగైన్స్ ది గవర్నమెంట్. ఈవిడ టార్గెట్ ఏమంటే టు కిల్ someone or to take revenge on someone who has destroyed his life or her life. ఆమె లైఫ్ కానీ వాడి లైఫ్ కానీ డిస్ట్రాయ్ చేసినటువంటి ఆ పర్టికులర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాడి పైన ఈమె రివెంజ్ తీర్చుకోవాలి అంతే. కానీ ఇండివిజువల్ గా తీర్చుకోలేదు కాబట్టి గ్రూప్ లో జాయిన్ అవుతుంది అంతే తప్ప, మోస్ట్ ఆఫ్ దీస్ ట్రైబల్స్ దే ఆర్ నాట్ ఇన్ ది నక్సలిజం బికాస్ ఆఫ్ దేర్ ఐడియాలజీ.
అర్థమవుతుంది ఇంత ప్రింటర్ ఆప్షన్ నాకే డౌట్ వస్తుంది. See, most of the Naxalisms are not in the Naxal. Sir, most of the people who join the Naxalism or most of the people in the Naxalism do not join the Naxalism because of its ideology. They join just because of their personal reasons. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా Naxalism లో జాయిన్ అయింది ఎందుకు? పర్సనల్ రీజన్. అది సార్ సరిహద్దు రాయని చెప్పి రాయేదో ఉంటుంది, దానికోసం పోయినా Naxalism. అంతేగాని ఐడియాలజీ కోసం పోలేదు కదా సినిమాలో. ఈ సందేశ్ ఆపనేటోడు ఇప్పుడు ఈమె ఉంది, రాములమ్మ ఉంది ఒక ఆమె ఎందుకు పోయింది నక్సలిజంలోకి? ఇన్ఫాక్ట్ రాములమ్మ చూపించింది షీ ఇస్ నాట్ నక్సలిజం. ఆమె జీవితం నాశనం చేసినటువంటి ఆ జగన్నాయక పట్వారి అండ్ హిస్ సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కోపంతో వాళ్ళని ఎదిరించాలని చెప్పి ఈమె నక్సలైట్ గా మారింది. అంతేగాని షీ ఇస్ నాట్ ఇన్క్లైన్ టు ది నక్సలిస్ట్ ఐడియాలజీ. సేమ్ కేస్ విత్ ద స్టోరీ ఆఫ్ మోహన్ బాబు ఇన్ ద మూవీ అడవిలో అన్న. సేమ్ కేస్ విత్ రోజా ఇన్ స్వర్ణక్క. అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థమవుతుంది కదండి. అక్కడ జాయిన్ అవుతున్నటువంటి 100 యూత్ లో ఈ 20 యూత్ కూడా ఎవరైతే హార్డ్ కోర్ నక్సలైట్స్ ఉంటారో వీళ్ళందరూ ఐడియాలజీ కోసం వెళ్ళిన కాదు, బికాస్ ఆఫ్ పర్సనల్ ప్రాబ్లమ్స్. పర్సనల్ ప్రాబ్లమ్స్ కోసం పోయిన వాళ్ళు వీళ్ళు. అంటే ఎవరో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, వాడు వాళ్ళని ఫేక్ ఎన్కౌంటర్ చేస్తుంటాడు. ఎవరో ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు, వాడు వాళ్ళ అక్క అడవిలోకి పోయినప్పుడు ఆమెను వైలేట్ చేస్తుంటాడు. ఎవరో ఒక రెవెన్యూ అఫీషియల్ ఉంటాడు, ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళందరినీ తరిపేస్తుంటాడు. వీళ్ళపైన పగ తీర్చుకోవడమే వీళ్ళు నక్సలిజంలో జాయిన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్. అంతేగాని ఏదో కమ్యూనిజంలోకి వెళ్ళిపోతాము, ఎర్రకోట పైన ఎర్ర జెండా ఎగిరిద్దాము, ఎర్ర జెండా ఎన్నియలు అని చెప్పి ఇట్లాంటి పాట పాడుకునే దానికి కాదు. అర్థమవుతుంది కదండి నేను ఏం చెప్తున్నాను. దిస్ ఇస్ ద మెయిన్ కాజ్. సో ఇదంతా మనం స్టడీ చేసిన తర్వాత వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ లేదా రూట్ కాజ్ ఆఫ్ నక్సలిజం? Same as usual, because of government's insensitivity towards the people, where government failed to provide them basic necessities and also failed to provide them basic necessities and basic infrastructure and protect them from looting from the outsiders. Outsiders నుంచి వాళ్ళు దోచుకునేటువంటి దాని దగ్గర నుంచి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్. దీనికి అగరెస్ట్ గానే వీళ్ళందరూ పోయి నక్సలైట్స్ లో జాయిన్ అయినారు. అర్థమవుతుంది కదండి ఏం చెప్తున్నాను. దట్ ఈస్ ద మేజర్ రీజన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టేట్ రెస్పాన్స్. ఒక్కొక్క స్టేట్ ఏ విధంగా రెస్పాన్స్ అయింది ఈ నక్సల్ మూవ్మెంట్ పై. వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ఈచ్ స్టేట్ టువర్డ్స్ ది నక్సల్ మూవ్మెంట్? ఫస్ట్, స్టేట్ రెస్పాన్స్ టు ద మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ హ్యాస్ ఎవాల్వ్డ్ ఓవర్ ది ఇయర్స్. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ది ఇయర్స్ స్టేట్ ఏ విధంగా నక్సలిజం ని హ్యాండిల్ చేస్తారనే దానిపైన ఎవల్యూషన్ జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుందండి? డ్రోన్స్ ని యూజ్ చేస్తుంది. నక్సల్స్ ని ఐడెంటిఫై చేయడానికి డ్రోన్స్ ని యూజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్, యా నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్, so influenced by both intensity of threat and nature of political dispension at the center and affected areas. అర్థమైందా? బేసిక్ గా మొత్తం ఈ థ్రెట్ ని కానీ అఫెక్టెడ్ ఏరియాస్ ని కానీ సెంటర్ చూసే పర్స్పెక్టివ్ మారిపోయింది కంప్లీట్ గా. నెక్స్ట్, యునైటెడ్ ప్రొటెక్ట్ యూపీఏ గవర్నమెంట్. యూపీఏ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఎప్పుడు వస్తుందంటే సీట్లకి 2004 లో వస్తున్నాయి. ఫస్ట్ టైం యూపీఏ గవర్నమెంట్, యూపీఏ 1 అండ్ యూపీఏ 2 ఫస్ట్ టైం 2004 లో వస్తుంది. ఈ 2004 లో ఎప్పుడైతే యూపీఏ 1 గవర్నమెంట్ ఫస్ట్ టైం మన్మోహన్ సింగ్ దాంట్లో సీట్ ఇస్తారు 2004 లో, దే టుక్ అప్ ది ప్రాబ్లమ్ ఆఫ్ నక్సలిజం వెరీ సీరియస్లీ. నక్సలిజం ఇష్యూస్ ని ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి తీసుకుంటారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇంకా చాలు, మనం ఇండోలు మనం టెర్రరిజం పైన ఇన్సర్జెన్సీ యాక్టివిటీస్ పైన ఫోకస్ చేస్తాం, లెట్ us focus on నక్సలిజం ఫర్ సమ్ టైమ్ అని చెప్పి నక్సలిజం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దే laid the foundation for counter insurgency strategy and current National Democratic Alliance NDA has accelerated the pace and enhanced the effectiveness. ఫస్ట్ వాళ్ళు ఉన్నటువంటి ఎవరు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు బేస్ చేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేశారు? దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. వేరియస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏంటండి? counter insurgencies have been amalgamated of both population centric and enemy centric, combining the law and order mechanism with developmental activities. ఎట్లా ఉంది అంటే వీళ్ళు పాపులేషన్ సెంట్రిక్ అండ్ ఎనిమీ సెంట్రిక్. అంటే పాపులేషన్ ఒక పక్క వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇంకో పక్క ఎనిమీస్ ని టార్గెట్ చేస్తున్నారు.
వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి ఏం చేస్తున్నారంటే డెవలప్మెంట్ ని సపరేట్ సైమల్టేనియస్ గా అట్ ద సేమ్ టైం వాళ్ళని నక్సలిజాన్ని హ్యాండిల్ చేసే విధంగా కంప్లీట్ గా తీసుకెళ్తారు డైరెక్ట్ గా. నెక్స్ట్ see this, given that law and order is under the purview of the states, the most crucial counter insurgency are in the hands of states leadership. అంటే సెంటర్ ఎంతవరకు చేసినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? స్టేట్ చేతిలో ఉంటుంది. స్టేట్ లిస్ట్ లో ఉంటుంది లా అండ్ ఆర్డర్. సో స్టేట్స్ లో ఉన్నప్పటికీ ఎవరు ఇక్కడ పూనుకోవాలి? వీళ్ళని సాల్వ్ చేయాలంటే స్టేట్ లో పూనుకోవాలి. సెంటర్ గైడెన్స్ మాత్రం ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుంది, కానీ స్టేట్స్ చేయాలి. ఫెడరల్ గవర్నమెంట్ సపోర్టెడ్ విత్ ఎఫర్ట్స్ ఆఫ్ జాయింట్ స్ట్రాటజీస్, రిసోర్సెస్, ఇంటెలిజెన్స్ అండ్ కోఆర్డినేషన్. అంటే నువ్వు చెయ్యి, బ్యాక్గ్రౌండ్ లో నేను సపోర్ట్ ఉంటాను. The following paragraphs analyze the provincial response of the Maoist insurgency. ఏవేవది? They are varied, high and low level responses, multi-layer approaches adopted by affected state. High level response, low level response, multi-state approaches అంటే రకరకాల స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. కంట్రీ మొత్తం యూనిఫామ్ గా ఒకే స్ట్రాటజీ అని చెప్పి వేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఇంకా లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడు. అంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి 8 స్టేట్స్ ఏవైతే ఉంటాయో 8 స్టేట్స్ దే ఫేస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ నక్సలిజం. దాంట్లో ఫస్ట్ స్టేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో పీపుల్స్ వార్ గ్రూప్ యూస్ టు బి వెరీ యాక్టివ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. ఎందుకంటే మన సిపిఐ ఎంఎల్ తర్వాత రెండు భాగాలుగా విడిపోయింది. ఏదైతే అది పీపుల్స్ వార్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ అండ్ లిబరేషన్ ఫ్రంట్ ఇన్ బీహార్. పీపుల్స్ వార్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లోను, లిబరేషన్ ఫ్రంట్ ఇన్ బీహార్ లో నిలిపింది. కానీ లిబరేషన్ ఫ్రంట్ చదువులేసింది ఆ నిలిపినాడు. కానీ పీపుల్స్ వార్ గ్రూప్ ఇంకా యాక్టివ్ గానే ఉంది ఆంధ్రాలో. అర్థమవుతుంది కదండి? పీపుల్స్ వార్ గ్రూప్ ఆంధ్రాలో యాక్టివ్ గా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఫ్రమ్ దిస్ పీపుల్స్ వార్ గ్రూప్ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ వెరీ యాక్టివ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ 1990s. 1990s లో పీపుల్స్ వార్ గ్రూప్ చాలా యాక్టివ్ గా ఉండిందండి, చాలా యాక్టివ్ గా ఉంది. నెక్స్ట్, People's War Group faction dominated 20 districts of the state, more visibly in the northern Telangana districts of Adilabad, Nizamabad, Karimnagar, Warangal and Khammam. 20 districts, Andhra Pradesh లో 20 districts ని వీళ్ళు డామినేట్ చేస్తున్నారు. ఎవరు? పీపుల్స్ వార్ గ్రూప్. మీకు చెప్పినా కదా 2004 లో తలకోన దళం అని ఉండిందని, అంత డామినేషన్ ఉండిందండి. ఈ తలకోన దళం అంటే పీపుల్స్ వార్ గ్రూప్ యొక్క బ్యాచ్ అన్నట్టు. వీళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే ద ఇన్సర్జెన్సీ మూవ్మెంట్ ఇన్ ఏపీ వాస్ సో స్ట్రాంగ్ that rebels succeeded in eliminating number of top political leaders, including the Home Minister of Andhra Pradesh, Alivanti Madhavareddy in 2000. Alivanti Madhavareddy in 2000 లో చంపేస్తున్నారు పీపుల్స్ వార్. ఒక స్టేట్ హోమ్ మినిస్టర్ ని చంపింది ఒక నక్సల్ ఏజెన్సీ. అండ్ ఇన్ ద ఇయర్ 2003 అటెంప్ట్ ఆన్ చంద్రబాబు నాయుడు అలిపిరి దగ్గర. ఎవరు? కాదండి, కాదు. పీపుల్స్ వార్ గ్రూప్ 2000. అంటే అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ రూమర్స్ దట్ రెడ్ శాండల్స్ కౌంటర్ గంగిరెడ్డి హ్యాడ్ డన్, బట్ హీ హావెంట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. హీ ప్రొవైడెడ్ మెటీరియల్ అండ్ లాజిస్టిక్ సపోర్ట్ టు ద పీపుల్స్ వార్ గ్రూప్ సో దట్ దే కండక్టెడ్ ది ఆపరేషన్. అంటే వాడు డబ్బులు ఇచ్చినాడు, వాడు బాంబ్స్ తెప్పించినాడు, మీరు చేసుకుంటారు బాబు అని చెప్పినాడు. అర్థమైందా? అండ్ వీళ్ళ పైన చేశాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పైన అటాక్ జరిగిందో he took the issue very seriously. చంద్రబాబు నాయుడు took the issue very seriously. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే అప్పట్లో మీకు చాలాసార్లు క్లాస్ లో చెప్పిన ఆర్మీ ఆఫీసర్స్ ని డెప్యుటేషన్ పై తీసుకొచ్చేసాడు. చంద్రబాబు నాయుడు బ్రాట్ ది ఆర్మీ ఆఫీసర్స్ ఇన్ డెప్యుటేషన్. అప్పట్లో ఉన్నటువంటి ఆర్మీ కల్నల్ ఒక ఆయన డీజీపీ కింద తీసుకొచ్చి స్టేట్ లో వేసాడు. స్టేట్ లో వేసి నక్సలైట్ అనేవాడు నా స్టేట్ లో ఉన్నప్పుడు ఎత్తే అంతే. ఆ టైంలోనే ఫేమస్ అయిన వాళ్ళు ఈ మహేష్ చంద్ర లడ్డా, స్టీఫెన్ రవీంద్ర, మళ్ళీ వీళ్ళంతా ఆ టైంలోనే, అంటే దే ఆర్ స్పెషలిస్ట్ ఇన్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్. అర్థమైందా? సి తర్వాత ఫాలోయింగ్ అటాక్ ఆన్ ది చీఫ్ మినిస్టర్, ఏపీ ఎంబార్క్ ర్యాపిడ్ మోడర్నైజేషన్ ఆఫ్ ఇట్స్ పోలీస్ ఫోర్స్, రివాంపింగ్ ఇట్స్ టెక్నికల్ అండ్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్. అంతవరకు సరే పోలీసులే కదా అని చెప్పి ఇన్సెన్సిటివ్ గా ఉన్న పొలిటికల్ కూడా ఎప్పుడైతే వాళ్ళ మీద పడిందో వాళ్ళు ఒక్కసారిగా ఇంక హుషారైపోయినారు. నెక్స్ట్, ద స్టేట్ లాంచ్ ఫుల్ స్కేల్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్, effectively wielding its intelligence arm, conducting massive crackdown and killed key Maoist leaders in the state. ఒక్కసారిగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పైన పడిందో ఇంకా ఆయన వదిలేశారు పోలీసు వాళ్ళు. ఏం చేసుకుంటారు చేసుకోకుండా, నక్సలైట్ అనేవాడు ఉండకూడదు అని. నెక్స్ట్, అండ్ దే అడాప్టెడ్ ది స్ట్రాటజిక్ డిఫెన్సివ్ స్టేజ్. ఇన్సర్జెంట్స్ ఏం చేశారంటే స్ట్రాటజిక్ డిఫెన్సివ్ స్టేజ్, ఇంకా అఫెన్స్ ఏం లేవు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే చాలని చెప్పి గమనించినారు.
And in 2004, the state scaled back its operations and engaged on insurgents and called them talks. 2004లో ఏం చేసినారంటే వాళ్ళని మళ్ళీ పిలిచినారు, రండ్రా బాబు ఎందుకు గొడవలు ఎందుకు మాట్లాడదాం రండి. 2004లో సీట్ ఎక్కింది ఎవరండి? వైఎస్ఆర్ సీట్ ఎక్కారు. వైఎస్ఆర్ సీట్ ఎక్కిన తర్వాత నక్సలైట్స్ అందరినీ పిలుస్తారు, రండి మాట్లాడదాం. ఆర్కే వీళ్ళందరినీ పిలుస్తారు. వీళ్ళు వైఎస్ఆర్ ఏం గెలవ కాదు, ఊరికనే కాదు వైఎస్ఆర్ పిలిచి, చాలా తెలివైనడు ఆయన. ఆయన ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ప్రతి మ్యాప్ ఇట్లా నక్సలైట్స్ టాక్స్ ఫ్రెండ్ అని చెప్పి పిలిచాడు. నక్సలైట్స్ ఎక్కడి నుంచి వస్తారు? వస్తే అడవిలో నుంచి వస్తాడు. ఇది హైదరాబాద్ అనుకోండి. ఈయన ఏం చేశాడంటే ప్రతి ఫారెస్ట్ లో ఒక 200 మీటర్స్ కి చెక్ పోస్ట్ పెట్టుకుంటూ వచ్చాడు. 200 కాదు, ఒక 500 మీటర్స్ చెక్ పోస్ట్ పెట్టుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత వీడు ఏదో ఒక అడవిలో నుంచి ఇట్లా వచ్చి ఇట్లా జాయిన్ అవుతాడు కదా. జాయిన్ అయినప్పుడు ఏం చేశారంటే ఈ ఏరియాని సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారంటే ఏ నక్సలైట్ ఎక్కడ ఉన్నా కూడా he'll definitely look for the source of fresh water. వాటర్ సోర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. వీడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి వచ్చాడంటే ఇక్కడ ఎక్కడ ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి అని చెప్పి ఆ సోర్సెస్ చూసి ఆ సోర్సెస్ ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసి వీళ్ళు ఎక్కడెక్కడ నక్సలైట్స్ మేజర్ గా ఫోకస్ ఉన్నారని చెప్పి ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎత్తేసాడు రాజశేఖర్ రెడ్డి. కంప్లీట్ గా డౌటే లేదు. రాజశేఖర్ రెడ్డి వీళ్ళపై ఇంత హార్డ్ స్టాండ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, some says that Jagannath Reddy was in the hit list of Naxalites. Naxalites లిస్ట్ లో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అందుకనే రాజశేఖర రెడ్డి గారు అంత హార్డ్ స్టాండ్ తీసుకున్నారని చెప్పి అప్పట్లో రూమర్స్ ఉన్నాయి. కానీ ఆ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు మనకు. No one has clarified about those rumors, but actually what has happened, Rajshekar Reddy has continued the foundation laid by the Chandrababu Naidu to eliminate all the Naxals in the state. ఈయన ఏం చేశాడు చూడండి. నెక్స్ట్, those talks failed and state soon relaunched the offenses between 2004 to 2007 with the same strategy. The elite combat force named Greyhound started eliminating top leaders of Andhra Pradesh. Greyhounds and మన ఇండియాలో టాప్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ లో గ్రేహౌండ్స్ ఆర్ టాప్. ఎందుకంటే ఈ గ్రేహౌండ్స్ అందరికి ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? ఈ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెంట్ మిలిటరీ ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తారండి గ్రేహౌండ్స్ కి ట్రైనింగ్. ఇండియా మొత్తం పైన ద మోస్ట్ ఎఫెక్టివ్ యాంటీ నక్సల్ స్క్వాడ్ ఏంటంటే గ్రేహౌండ్స్. దీన్ని స్టార్ట్ చేసి కూడా మన వాళ్ళే ఫస్ట్. అండ్ దీస్ గ్రేహౌండ్స్ విల్ బి గెటింగ్ ట్రైనింగ్ ఫ్రమ్ ది ఆర్మీ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ జంగిల్ వార్ఫేర్. ఎక్కడండి జంగిల్ వార్ఫేర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ నార్త్ ఈస్ట్ ఎవరితో పర్టికులర్ స్టేట్ ఒకటి ఉంది, మిజోరం నాగాలాండ్. మిజోరం వాళ్ళతో ఫైట్ చేసినప్పుడు దెన్ స్టేట్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అండర్స్టూడ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ లేదా ఇండియన్ యూనిఫామ్ లేదా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు వేజ్ ఎ వార్ ఇన్ జంగల్. అంటే ఈ నాగా మిజో ఫ్రంట్ లేదా నాగా టైగర్ ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని నాగా మిజో లిబరేషన్ ఫ్రంట్ తో ఫైట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం మన ఇండియన్ గవర్నమెంట్ అర్థమైంది మనం ఎంత ఈ జంగిల్ వార్ఫేర్ చేయడానికి మన ఆర్మీ ఎంత వెనకబడిపోయింది. సో మన వాళ్ళు ఏం చేశారు, జంగిల్ వార్ఫేర్ కోసం ఆర్మీ ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళని తీసుకొచ్చిందండి మన స్టేట్ గవర్నమెంట్. ఆ ట్రైనర్స్ తీసుకొచ్చి గ్రేహౌండ్స్ కి ట్రైనింగ్ ఇప్పించింది. అర్థమైందా? ఆ ట్రైనర్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించింది. ఆల్ ది పర్సనల్ ఇన్ ద గ్రేహౌండ్స్ ఆర్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 23 to 30. అంటే యంగ్ యూత్ కి వాళ్ళని తీసుకొచ్చారు. అండ్ మోర్ దీంట్లో డిఆర్డిఓ కూడా చాలా హెల్ప్ చేసింది మనకు. డిఆర్డిఓ రోల్ ఏంటి దీంట్లో? వీళ్ళు ఏం చేశారంటే ఏ ఫుడ్ తింటే ఎక్కువసేపు మనకు ఆకలి వేయదు, ఏ ఫుడ్ ని ఎట్లా కుక్ చేస్తే మనం ఎక్కువసేపు వాటర్ ఆ ఫుడ్ నీళ్లు లేకపోయినా ఆ ఫుడ్ ని ఈజీగా తింటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సమ్ ఫుడ్స్ వేర్ వెన్ యూ ఈట్ యూ నీడ్ టు డ్రింక్ మోర్ వాటర్. కొన్ని ఫుడ్స్ ఉన్నాయి, దోశ కానీ పూరి కానీ లేదా నాన్స్ కానీ ఇట్లాంటివి తింటే ఎక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది. కానీ కొన్ని ఫుడ్స్ ఉన్నాయి తింటే వాటర్ తక్కువ తాగాల్సి వస్తుంది. ఇవన్నీ వాళ్ళు ట్రైన్ చేస్తారు. అర్థమైందా? ద స్టేట్ ఆల్సో స్పాన్సర్డ్ ద మాస్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ త్రూ సివిలియన్ విజిలాంటే గ్రూప్స్ దట్ కేర్ఫుల్లీ ఎంకరేజ్ త్రూ సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్. కేర్ఫుల్ గా ఈ సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా ఇచ్చింది. అంటే ఎవరైనా సరెండర్ అయిపోవాలంటే సరెండర్ అయిపోవాలి, మీరు మళ్ళీ జనజీవన శ్రమంలో కలిసిపోవడానికి మీకు డబ్బులు కూడా ఇస్తాం అని చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ సక్సీడెడ్ ఇన్ స్టాంపింగ్ అవుట్ ఆఫ్ లెఫ్టింగ్ ఎక్స్ట్రీమిజం by combining police action, socio-economic programs and implemented by effective service delivery mechanism. వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అండ్ దీంట్లో నేను చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ది గ్రేహౌండ్స్. వీళ్ళ గురించి చెప్పాలి, కంపల్సరీగా డిస్కస్ కూడా చేయాలి.
ఈ గ్రే హౌండ్స్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ దిస్ ఇస్ దర్ సింబల్ గ్రే హౌండ్స్ సింబల్. దీన్ని డిజైన్ చేసిన ఆయన వచ్చి ఈయన శ్రీనివాస్ వ్యాస్ ఐపీఎస్ కేఎస్ వ్యాస్ ఐపీఎస్ ఈయన డిజైన్ చేశాడు. ఈయననే హీఈస్ ద రూట్ గ్రే హౌండ్స్ ని యాంటీ స్పెషలిస్ట్ ఇన్ నక్సలైట్ అండ్ మావోయిస్ట్ నక్సలైట్స్ అండ్ టెర్రరిస్ట్ అగెనిస్ట్ గా కూడా ఈయన రెడీ చేస్తాడు గ్రే హౌండ్స్. అర్థమైందా? దిస్ ఈస్ ది సెవరల్ ఇండియన్ పార్లమెంటరీ పోలీస్ ఆఫీసర్స్ డిస్క్రైబ్ గ్రే హౌండ్ యాజ్ బెస్ట్ యాంటీ ఇన్సర్జెన్సీ ఫోర్స్ స్పెషలైజెస్ ఇన్ యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ జంగల్ వార్ఫేర్. జంగల్ వార్ఫేర్ లో తోపులీలు అసలు గ్రే హౌండ్స్ అనేటప్పుడు. అర్థమైందా? అండ్ ఈ గ్రే హౌండ్స్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే విచ్ వాస్ డిజైన్డ్ బై శ్రీనివాస్ వ్యాస్, నాట్ ఓన్లీ ది అఫెన్సివ్ స్ట్రాటజీ బట్ ఆల్సో ది సోషల్ వెల్ఫేర్ స్ట్రాటజీ. అంటే సోషల్ వెల్ఫేర్ స్ట్రాటజీ అంటే ఏంటంటే, అండ్ బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా, వీళ్ళు ఈయన శ్రీనివాస్ వ్యాస్ ఈ గ్రే హౌండ్స్ ఎట్లా డిజైన్ చేస్తారంటే, గ్రే హౌండ్స్ ఉంటారు కదా, దీంట్లో ఒక ఫైటింగ్ వింగ్ ఉంటుంది. ఈ ఫైటింగ్ వింగ్ లో దే నాట్ ఓన్లీ ఫోకస్ అపాన్ ది ఫైటింగ్, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫైటింగ్ వింగ్ లో కొంతమంది చదువు చెప్పించేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే ఆర్ఎంపీ ట్రైనింగ్ ఇచ్చారు కొంతమంది. అర్థమైందా? కొంతమందికి చిన్న చిన్న వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏవైతే అవి ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ గ్రే హౌండ్స్ యొక్క మెయిన్ యాక్టివిటీ ఏమంటే టు బి వెరీ వెరీ ఫ్రెండ్లీ విత్ ట్రైబల్స్. ట్రైబల్ ఉమెన్ పైన కానీ ట్రైబల్ వాళ్ళ పైన కానీ అట్రాసిటీస్ అస్సలు కండక్ట్ చేయకూడదు. మామూలుగా విచ్ ద కన్వెన్షనల్ పోలీస్ డూ, బట్ దిస్ గ్రే హౌండ్స్ విల్ నాట్ డూ. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైబల్స్ వెళ్ళి ట్రైబల్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. అంటే వాళ్ళ జ్వరం వచ్చింది అమ్మ నేను చూసుకుంటే అదే జ్వరం ట్రీట్ చేయడం. వాళ్ళకి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు యాజ్ ఎ పోలీస్ గా ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, వాళ్ళ ఊర్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలకి చదువు చెప్పడం. ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రే హౌండ్స్ ఫస్ట్ మారలీ దే బికేమ్ క్లోజ్ టు ది ట్రైబల్స్. ట్రైబల్స్ కి క్లోజ్ అయ్యారు. అంటే పోలీస్ అంటే ఒకప్పుడు అదే పోలీస్ రా బాబు, వీడు వచ్చి మా లేడీస్ పైన ఏమైనా చేస్తాడేమో, వీడు వచ్చి మా ఇంట్లో ఏమైనా దోచుకొని పోతాడేమో అనే వాళ్ళ యొక్క భయం ఏదో ఆ భయాన్ని పోగొట్టారు ఫస్ట్ గ్రే హౌండ్స్. అండ్ ద సక్సెస్ ఆఫ్ గ్రే హౌండ్స్ ఇస్ నాట్ అచీవ్డ్ ఇన్ ఎ డే ఆర్ టూ. ఈ రోజు స్టార్ట్ చేసి రేపు వచ్చిందో, ఈ రోజు స్టార్ట్ చేసి ఎల్లుండి వచ్చిందో కాదు. గ్రే హౌండ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన అప్రాక్సిమేట్ గా 1989 లో స్టార్ట్ చేసిన శ్రీనివాస్ వ్యాస్. 1989 లో స్టార్ట్ చేసిన గ్రే హౌండ్స్ హావ్ షోన్ ఇట్ సక్సెస్ ఇన్ ద ఇయర్ 2000. 2000 లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఫుల్ స్కేల్ గా వెళ్ళిపోండి అని చెప్పి ఎప్పుడు చెప్పారో అప్పుడు గ్రే హౌండ్స్ రిజల్ట్స్ చూపించింది. అంటే అప్రాక్సిమేట్ గా చాలా మంది ఏమంటారు, మీరు గ్రే హౌండ్స్ అన్నెసరీ, మీరు దాని ఊరికే డబ్బులు తగలేస్తారు అని చెప్పి మధ్యలో చాలా టాపిక్స్ వచ్చినా కూడా ఆ సబ్సిక్వెంట్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ దాన్ని ఆపనీలేదు ఎవరు. గ్రే హౌండ్స్ కావాలి అని చెప్పి వాళ్ళు మొండి పట్టి తీసుకొచ్చారు గ్రే హౌండ్స్. దాని 2004 లో గ్రే హౌండ్స్ రిజల్ట్స్ చూపించింది. ఎందుకు ఈ 10 years లో వాళ్ళు ఏం చేశారు, ఈ ట్రైబల్స్ ఎవరైతే ట్రైబల్స్ కి దగ్గర అయిపోయినారు. రేపు పొద్దున ఎవరైనా నక్సలైట్ వచ్చి అరే నీకు ప్రాబ్లం లేదా దళం లేదు చెప్తురా, నిన్ను వాళ్ళు చూద్దామంటే అవసరం దళం లేదు ఏం లేదు, నేను సిటీ మా ఊరు మాకు ఉద్యోగం చూపిస్తారు, నేను సిటీకి పోతే ఉద్యోగం చేస్తా అంటారు. మీకు అర్థమవుతుంది కదండి. అంటే ఇప్పుడు నేను చదివించిన వాడిని ఈ గ్రే హౌండ్స్ ఎక్కడికి వెళ్ళిందంటే ప్రైవేట్ గా 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టడం కూడా జరిగింది. గ్రే హౌండ్స్ విలేజ్ దగ్గర వెళ్తుంది, ప్రైవేట్ గా వాళ్ళకి ట్యూషన్ చెప్పించుంటారు కదా, ప్రైవేట్ గా 10th రాసేంటే ఎవరు రాస్తారని చెప్పి రాసేసి ఏపీ గవర్నమెంట్ ఒప్పించి ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా ఇప్పించింది గ్రే హౌండ్స్. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ట్రైబల్స్ కి 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చి చాలు, వాడు 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని ఎక్కడికైనా వెళ్తాడు. 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని ఎక్కడికైనా వెళ్తాడు, రేపు చదువుకోవాలంటే ఇంకా చదువుకుంటాడు ముందుకి. అర్థమైందా? దిస్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ గ్రే హౌండ్స్. ఇప్పుడు దీన్ని ఈ గ్రే హౌండ్స్ ని దీని యొక్క ఇంపాక్ట్ అందరికన్నా ముందు ఐడెంటిఫై చేసింది ఎవరు అంటే సిపిఐఎంఎల్ ఆఫ్ పీపుల్స్ వార్ గ్రూప్. వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఈ గ్రే హౌండ్స్ ఇమీడియట్ గా క్లోజ్ చేయాలి, లేదంటే ఇప్పుడు కాకపోయినా డౌన్ ద లైన్ ఫ్యూచర్ లో 5-10 years లో గ్రే హౌండ్స్ విల్ డిస్ట్రాయ్ నక్సలిజం ఇన్ ఇండియా, సార్ నక్సలిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే లాల్ బహదూర్ శాస్త్రిలో ఈవినింగ్ ఈయన జాగింగ్ పోయినప్పుడు ఈయన చంపేస్తారు, శ్రీనివాస్ వ్యాస్ని చంపేస్తారు. ఈవినింగ్ జాగింగ్ పోయినప్పుడు ఆయన బైక్ ముందరనే కాల్చి చంపేస్తారు. తర్వాత అందరూ ఏమనుకుంటారంటే ఎప్పుడైతే శ్రీనివాస్ వ్యాస్ని చంపుతారో చంపిన తర్వాత పోలీస్ మారల్ డౌన్ అయిపోయింది, ఇంకా గ్రే హౌండ్స్ లేదు ఏం లేదని చెప్పి వాళ్ళు లైట్ తీసుకుంటారు. కానీ 2004 లో వస్తుంది గ్రే హౌండ్ బ్యాక్ వచ్చి వాళ్ళ పవర్ ఏంటని చెప్పి చూపించింది కంప్లీట్ గా అండి. ఎట్లా అంటే కంప్లీట్ గా వీళ్ళు పబ్లిక్ కి దగ్గరైన కారణం చేత నో పబ్లిక్ వాంట్ టు సపోర్ట్ నక్సల్ అగెన్స్ట్ పోలీస్. పోలీస్ కి అగెన్స్ట్ గా ఏ నక్సల్ కి పబ్లిక్ సపోర్ట్ చేయడానికి రెడీగా లేదు. ఎందుకంటే వాళ్ళని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నారు, మీకు చదువు చెప్పిస్తున్నారు, మీ పిల్లలకు ఉద్యోగం తీస్తున్నారు వాళ్ళు. సో అట్లా గ్రే హౌండ్స్ సక్సెస్ అచీవ్ చేసింది. పాయింట్ అర్థమైంది కదండి. దిస్ ఈస్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ గ్రే హౌండ్స్. నెక్స్ట్
ఎప్పుడైతే ఈ గ్రే హౌండ్స్ ని మన తెలంగాణ వాళ్ళు ఈ గ్రే హౌండ్స్ తరిమేశారు నక్సలైట్స్ అందరినీ, తరిమేసిన తర్వాత దిస్ గ్రే హౌండ్స్ ఫౌండ్ దేర్ వే టు ఆంధ్ర అండ్ సారీ ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా. ఛత్తీస్గఢ్ కి ఒరిస్సాకి పారిపోతారు. ఇక్కడ వీళ్ళు జరిగిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. లెట్ మీ డిస్కస్ అబౌట్ ఛత్తీస్గఢ్. So now we have seen the success story of Andhra, how it has completely suppressed this Naxalism. Now let us look into the Chhattisgarh movement. ఈ ఛత్తీస్గఢ్ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే ఛత్తీస్గఢ్ లో బస్తర్, దంతెవాడ, సుక్మా అండ్ బీజాపూర్ అంటే బీజాపూర్ అంటే కర్ణాటక బీజాపూర్ కాదు, ఛత్తీస్గఢ్ బీజాపూర్. ఇక్కడ మాక్సిమం నక్సల్ యాక్టివిటీ ఉంది. ఈ నక్సల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఇక్కడ పాయింట్ ఒకటి చెప్తా చూడండి. మాక్సిమం నక్సల్ యాక్టివిటీ ఉంది, ఐడెంటిఫై చేస్తారు బాగా. తర్వాత ఇక్కడ ఏమైందంటే ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ లో అంతవరకు పీపుల్స్ వార్ గ్రూప్ కి లేదా మన ఇండియాకే కొంచెం నక్సలిజం యొక్క స్ట్రాంగ్ హోల్డ్ గా ఉన్నటువంటి ఈ తెలంగాణ ఎప్పుడైతే పడిపోయిన తర్వాత నక్సల్స్ హ్యాస్ ran to save their lives to ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సాకి ఛత్తీస్గఢ్ పడిపోయినారు. టుడే ఇప్పుడు ఏంటంటే ఈ ఛత్తీస్గఢ్ ఇస్ ద ఎపి సెంటర్ ఆర్ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ నక్సల్స్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ మొత్తం పైన ఇప్పుడు ఇది స్ట్రాంగ్ హోల్డ్. అర్థమైందా? వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతంటే 18 డిస్ట్రిక్ట్స్ ఉండేదండి. 27 ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్స్ లో 18 డిస్ట్రిక్ట్స్ అంటే వీళ్ళ యొక్క పినాకిల్ లో ఉన్నప్పుడు 18 డిస్ట్రిక్ట్స్ లో ఉంది వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళు ఎంత రీజన్ కంట్రోల్ చేసేవాళ్ళు 1980s లో 40,000 కిలోమీటర్స్ ని కంట్రోల్ చేసేవారు. దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్, బస్తర్, కంకర్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ నక్సలైట్స్ యొక్క మెయిన్ స్ట్రాంగ్ హోల్డ్స్. నియర్లీ 25,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ బస్తర్ ఇంక్లూడింగ్ అబుజ్మర్ ఈస్ ది మావోయిస్ట్ సిటాడెల్ అండ్ సో కాల్డ్ రెడ్ కార్డర్. సిటాడెల్ అంటే తెలుసు కదా, కంచుకోట. సో సిటాడెల్ అండ్ రెడ్ కార్డర్. The insurgents in Chhattisgarh executed some of the most daring attacks in the country, such as Chintalnar massacre. 75 CRPF జవాన్ చంపేస్తారు. చింతల్నార్ massacre 2010 లో. చాలా ఘోరం ఇది. మీరు నెట్ లో ఫోటో చూడండి. ఇన్ఫాక్ట్ అడుక్కుంటారు పోలీసులు, వదిలేయండి అయినా చంపినారు. కానీ ఎందుకు ఫ్లాప్ అవుతుందో కూడా చెప్తాను. అండ్ టాప్ లీడర్స్ అందరూ నందకుమార్ పటేల్ ఇంక్లూడింగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ హెడ్ నందకుమార్ పటేల్ కూడా 2011లో చెప్తారు. అసలు ఎట్లా ఉంది, వాట్ ఈస్ ద స్టేట్ రెస్పాన్స్ టువర్డ్స్ దిస్ నక్సలిజం? ఈ నక్సలిజం పైన స్టేట్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనే దానిపైన మనం క్లియర్ గా గమనిస్తాం. వాట్ ఈస్ ద స్టేట్ రెస్పాన్స్ టువర్డ్స్ నక్సలిజం? ఇక్కడ పాయింట్ ఏంటంటే నక్సలిజం పైన స్టేట్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది కొద్దిగా ఇంపార్టెంట్ గా చూసుకోవాలండి. ఎందుకు ఇంపార్టెంట్ గా చూసుకోవాలంటే స్టేట్ రెస్పాన్స్ వాస్ మిక్స్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ రెస్పాన్స్ వాస్ మిక్స్డ్. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఛత్తీస్గఢ్ ఫామ్ అయిన కొత్తలో దిస్ ఫెలో అజిత్ జోగి ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ కొల్యూడింగ్ విత్ ద నక్సలైట్స్ టు విన్ ఇన్ ది ఎలక్షన్స్ లో గెలవడానికి ఈ అజిత్ జోగి ఎవరైతే ఉన్నారో అక్యూజ్, ఈయన పైన నేరారోపణలు ఏంటంటే ఈయన నక్సలైట్స్ ని పెంచి పోషించాడు, సో దట్ ఈయన కావాల్సిన చోట వాళ్ళు పోయి రిగ్గింగ్ చేసి వస్తారు. అర్థమైందా? And this has been accused that Ajit Jogi of Congress party has been fiddled with the Maoists for electoral gains. This has given the enough room for the Maoists to gain their more. అంటే ఎప్పుడైతే సీఎంఏ నాకు సపోర్ట్ గా ఉన్నాడో నేను నా ఇష్టం తెచ్చిపోయినాను. దాంతో ఏ ఏరియాస్ కావాలంటే ఆ ఏరియాస్ స్ట్రాంగ్ హోల్డ్ పెట్టుకుని ఇస్తాను. దానికి అగెన్స్ట్ గా ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే రమణ్ సింగ్. ఈయన ఎప్పుడైతే బీజేపీ లెడ్ రమణ్ సింగ్ 2003లో సీట్ ఎక్కుతాడు, సీట్ ఎక్కిన తర్వాత చాలా సీరియస్ గా తీసుకుంటాడు. కౌంటర్ ఇన్సర్జెన్స్ యాక్టివిటీస్ ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఎత్తాలి నక్సలైట్స్ అని చెప్పి తీసుకుంటాడు. అర్థమైందే? ఈయన ఎప్పుడైతే ఈ కౌంటర్ ఇన్సర్జెంట్ యాక్టివిటీస్ తీసుకుంటాడో మధ్యలో ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్ ఒకటి నడుస్తుంది. చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్. ఏంటి అన్ఫార్చునేట్ ఈవెంట్ అంటే సాల్వా జుదుం. చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్. చాలా అన్ఫార్చునేట్. ఈ సాల్వా జుదుం ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వా జుదుం దిస్ వాస్ స్టార్టెడ్ బై దిస్ ఫెలో మహేంద్ర కర్మ. వీడి పేరు మహేంద్ర కర్మ.
ఈ సాల్వాజుదుం కథ ఏంటంటే జస్ట్ ఓవరాల్ గా చెప్తాను వినండి. యాక్చువల్లీ సాల్వాజుదుం ఇస్ కాల్డ్ ప్యూరిఫికేషన్ హంట్ ఆర్ ప్యూరిఫికేషన్ మూవ్మెంట్. ఏంటి ప్యూరిఫికేషన్ మూవ్మెంట్ అంటే వన్స్ ద నక్సల్స్ who were sent out from లేదా kicked out from combined Andhra Pradesh including Andhra Pradesh and Telangana, they found a refugee in ఛత్తీస్గఢ్ లో వాళ్ళు రెఫ్యూజీ తీసుకున్న తర్వాత చెప్తాను చూడండి, ఇక్కడ మాక్సిమం చెప్తాను చూడండి. ఛత్తీస్గఢ్ లో రెఫ్యూజీ తీసుకున్న తర్వాత దే స్టార్టెడ్ రిక్రూటింగ్ ట్రైబల్స్ ని రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. చాలా ఎక్కువ రిక్రూట్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. కానీ దిస్ ఫెలో మహేంద్ర కర్మ ఈయన ఏం చేస్తాడంటే ఒక పీస్ఫుల్ మూవ్మెంట్ లాంచ్ చేశాడు. నక్సలైట్ లో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా నక్సలిజం హౌ ఇట్ వర్క్స్ అని. ముందు నీ దగ్గర పనిచేసి ఇంకా నిన్ను రిటైన్ చేసేస్తారు లోపల, అర్థమైందా? ఇతను ఏం చేస్తాడంటే మహేంద్ర కర్మ ప్రతి విలేజ్కి వెళ్తాడు. ప్రతి విలేజ్కి వెళ్ళి బాబు నక్సలిజంలో జాయిన్ కావద్దండి, మీ అమ్మా నాన్నకి దూరంగా ఉండకండి, పోలీసులు చనిపోతే మళ్ళీ ఎవరు మీ భార్యలకి పిల్లలకి దిక్కెవరు, who are responsible, who will take care of them, Naxalism is very bad అని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే he starts a movement which is called సాల్వాజుదుం. ఆయన ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేస్తాడు which is called సాల్వాజుదుం అని చెప్పి ఒక మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తాడు. వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద మూవ్మెంట్? వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది మూవ్మెంట్? టు స్టాప్ ద పీపుల్ టు కన్వర్ట్ ఇంటూ నక్సలిజం. నక్సలిజం లో కన్వర్ట్ కాకుండా పీపుల్ ని ఆపడమే వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ హీ గాట్ హిట్ సక్సెస్. అండ్ దిస్ ఇస్ ఎ పీస్ఫుల్ అండ్ నాన్ వైలెంట్ మూవ్మెంట్. ప్రతి ఇంటికి పోవడం, వాళ్ళకి చదువు చెప్పించడం, అరే చదువు చెప్పిస్తాం రా, చదువుకోపోరా, ఎందుకు రా నక్సలిజం. దిస్ ఇస్ దేర్ మెయిన్ అజెండా. అండ్ పీపుల్ స్లోలీ స్టార్టెడ్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ నక్సలిజం. ట్రైబల్స్ ఎవరవుతున్నారు నక్సలిజం లో మేము జాయిన్ కాము, మీరు దొంగలంట, మా కర్మ అన్న చెప్పినారు, నేను జాయిన్ కామని చెప్పినాను. What this Naxals done? They killed Mahendra Karma. Naxals ఏం చేస్తున్నారంటే ఈ మహేంద్ర కర్మ చంపేస్తారు. ఎందుకంటే మా మూవ్మెంట్ నువ్వు అగెన్స్ట్ చూస్తున్నావు, నువ్వు మా మూవ్మెంట్ ని నాశనం చేస్తున్నావు, యు ఆర్ డీరైలింగ్ అవర్ మూవ్మెంట్, యు ఆర్ డీరైలింగ్ ద ఐడియాలజీ ఆఫ్ అవర్ మూవ్మెంట్ అని మహేంద్ర కర్మ చంపేస్తారు. అండ్ ద స్టోరీ బికేమ్ వర్స్ హియర్. Till now the movement of Salwajudum was peaceful. By the death of Mahendra Karma, the Salwajudum suddenly became a violent movement. Salwajudum ఏమైందంటే ఒక్కసారిగా వైలెంట్ మూవ్మెంట్ అయిపోయింది. వైలెంట్ మూవ్మెంట్ అంటే పీపుల్ స్టార్టెడ్ కిల్లింగ్ ఈచ్ అదర్. ఒకే ఇంట్లో ఉంటే అన్న నక్సల్ తమ్ముడు సాల్వాజుదుం ఒకరినొకరు ఎదురు పడితే చంపుకునేస్తారు. యు సీ ద ఫేమస్ డాక్యుమెంటరీ అబౌట్ సాల్వాజుదుం ఇన్ యూట్యూబ్ లో ఉంది. ఆ డాక్యుమెంటరీ చూడండి. ఒక పాప చెల్లెలు వాళ్ళ అక్కని చంపడానికి మిగులుతుంది. ఎందుకు చంపుతున్నావు? మీ అక్క చిన్నప్పుడు నేను ఎత్తుకొని అన్నం పెట్టింది, మీ అక్కతో నువ్వు చిన్నప్పుడు ఆడుకున్నావు, ఈ రోజు మీ అక్క నువ్వు చంపడానికి రెడీ అవుతావు అంటే చంపుతా. ఎందుకు చంపుతావు అంటే మా అక్క నక్సలైట్, ఆమె చెడిపోయింది, మారిపోయింది, మా అక్క నక్సలైట్, వాళ్ళు చాలా మంది అట్రాసిటీస్ కండక్ట్ చేస్తారు మా విలేజెస్ పైన, సో నేను మా అక్కని చంపే తీరాలి అని ఒక చెల్లెలు మాట. ఇక్కడ పాయింట్ ఏమంటే వాట్ యాక్చువల్లీ హ్యాస్ హ్యాపెండ్, ద విలేజెస్ ఇన్ ఛత్తీస్గఢ్ హ్యాస్ బికెమ్ సమ్ విలేజెస్ టిల్టెడ్ టువర్డ్స్ సాల్వాజుదుం అండ్ సమ్ విలేజెస్ టిల్టెడ్ టువర్డ్స్ నక్సలిజం. అంటే కొన్ని విలేజెస్ ఏమో సాల్వాజుదుం వైపు వెళ్ళిపోయినాయి, కొన్ని విలేజెస్ ఏమో నక్సలిజం వైపు ఉన్నాయి. పాయింట్ ఏమైందంటే ఇక్కడ సివిల్ వార్ స్టార్ట్ అయ్యింది. ద సివిల్ వార్ బిట్వీన్ సాల్వాజుదుం అండ్ నక్సలిజం. అండ్ దిస్ సాల్వాజుదుం వాస్ ఎంప్లాయిడ్ బై ద గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ఫైట్ అగైన్స్ నక్సలిజం. ఈ సాల్వాజుదుంని గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసుకుంది. నక్సలిజం అగైన్స్ గా మీరు ఫైట్ చేయండి మా ఊరు, మేము మీకు కావాలంటే గన్స్ వెపన్స్ ఇస్తాము, యు గో అండ్ ఫైట్ అగైన్స్ నక్సలిజం అని చెప్పి ఎవరు చెప్పారు? ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ చెప్పింది. ఎవరికి? సాల్వాజుదుం వాళ్ళకి. కానీ పాయింట్ ఏమైందంటే సాల్వాజుదుం వాళ్ళు ఇన్సర్జెన్సీ, సారీ వాళ్ళు నక్సలైట్, వాళ్ళు వైలెంట్ మెథడ్స్, వీళ్ళు వైలెంట్ మెథడ్స్. వీళ్ళు ఏం చేస్తారు? ఒక విలేజ్ పైకి వెళ్తారు, అంటే నక్సల్ విలేజ్ పైకి వెళ్తారు, వాళ్ళు చంపుతారు, లేడీస్ ని వైలేట్ చేస్తారు. వాళ్ళు ఇటు సైడ్ వస్తారు, వీళ్ళు ఇదే చేస్తారు. ఓవరాల్ ఏమైందంటే ఒక స్టూడెంట్స్ కదా ఏదో క్రియేట్ అయింది అక్కడ. ఏంటంటే దట్ వార్ బిట్వీన్ నక్సలిజం అండ్ గవర్నమెంట్ has suddenly became the war between Naxalism and Salwajudum, and they are fighting each other, and no one is ready to listen to anyone. అరే నేను మాట్లాడదాం అంటే మేము మాట్లాడు, ముందు వాళ్ళని చంపితే తప్ప మేము మాట్లాడు. So then what actually the government did, the Supreme Court has taken up this issue very seriously in the year 2011 and ruled that all Salwajudum and government supported militia must be disbanded and disarmed. వీళ్ళు ఏం చెప్పారు? సుప్రీంకోర్టు ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది ఎవరిని? ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. ఏం మీకు బుర్ర ఉందా బుర్ర లేదారా?
ఇష్టం వచ్చిన ట్రైబల్స్ లో గన్ను పెట్టి మీరు ఫైట్ చేయమని చెప్తారా? పాపం ట్రైబల్స్ కి ఏం తెలుసు, వాళ్ళు మీరు ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు. ముందు సాల్వా జుదుని డిస్బాండ్ చేయండి, సాల్వా జుదుని డిస్బాండ్ చేయండి అని వాళ్ళ దగ్గర గన్నులు విక్కోండి అని చెప్పింది. అర్థమైందా? దెన్ ఇన్ ద ఇయర్ 2012 the government of Chhattisgarh took this action very seriously and asked the Salwa Judum to disband their followers and also surrender their guns, which Salwa Judum said get lost. అంటే సాల్వా జుదుం వేరే చెప్పింది, నేను గెట్ లాస్ట్ అని పాస్ గా చెప్పాను. సాల్వా జుదుం ఏం చెప్పింది? పోరా పెదవా అని చెప్పి గవర్నమెంట్ తిట్టింది ఒకసారిగా. వీళ్ళకి గవర్నమెంట్ కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడిని పిలిచి ఎందుకు రానైనా నువ్వు గన్ సబ్మిట్ చేయడానికి నీకు ఎందుకు ఇష్టం లేదంటే, సార్ నేను సాల్వా జుదుంలో ఉన్నప్పుడు చాలా మందిని చంపేస్తాను, ఇప్పుడు నేను గన్ వదిలేసిన నా ఫాలోవర్స్ నేను వెళ్ళిపోమని చెప్పిన వాళ్ళని నక్సలైట్ చంపేస్తారు, నన్ను చంపేస్తారు, సో నేను గన్ను డిస్బాండ్ చేయను. సరే నేను నా ఫాలోవర్స్ ని డిస్బాండ్ చేయను, గన్ను మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. దీంతో వీళ్ళకి దిమ్మ తిరిగింది అసలు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. ఏం చేయాలరా బాబు అని చెప్పి, ఇంక ఇట్లా కాదు సరే వీళ్ళు ఎట్లా ఇంక వదలరు. అలాంటప్పుడు వీళ్ళని ఏం చేసిందంటే 2014లో ఈ సాల్వా జుదుం అందరినీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి అందరినీ పోలీసులు తీసుకునేస్తున్నారు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, అట్లీస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పైన చెప్పడమో లేదా గవర్నమెంట్ చెప్పడమో చేస్తారు అని చెప్పి వీళ్ళందరినీ ఏం చేసింది, స్పెషల్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి వీళ్ళందరినీ పోలీస్ ఫోర్స్ లకి అబ్జర్వ్ చేసుకునేసి, స్పెషల్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి వాళ్ళకి నెల జీతం ఇచ్చి వాళ్ళే పోలీసులు అని చెప్పేసి వాళ్ళని అబ్జర్వ్ చేసుకునేసి. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ సాల్వా జుదుం. అండ్ ఈ ప్రాబ్లం, ఈ పాయింట్ లో ఇబ్బంది ఏంటంటే, ఈ సాల్వా జుదుం విలేజెస్ ఉన్నాయి, నక్సల్ విలేజెస్ ఉన్నాయి, వీళ్ళిద్దరు కొట్టుకుంటారా? సాల్వా జుదుం విలేజెస్, నక్సల్ విలేజెస్ వీళ్ళు కొట్టుకుంటారు. మధ్యలో ఆదివాసీస్ బలైపోతారా? అరే నువ్వు వాడి గ్రూపా మా గ్రూపా? సార్ నేను ఏ గ్రూప్ కదా అంటే నువ్వు వాడి గ్రూప్. అర్థమైందా? నక్సల్స్ బలైపోతారు వీళ్ళ మధ్యలో, అది ప్రాబ్లం ఇక్కడ. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో ఇది సాల్వా జుదుం స్టోరీ అక్కడికి అయిపోయిన తర్వాత ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసిందంటే 2006లో యాజ్ యూజువల్ సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీని పాస్ చేసింది. సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీని పాస్ చేసింది. అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయడానికి మంచిగా గట్టి లాస్ తయారు చేసింది. కాంగ్రెస్ ఈ పంజాబ్ గవర్నమెంట్ పంజాబ్ డీజీపీ కేపీఎస్ గిల్ హూ ఈస్ ఎక్స్పర్ట్ ఇన్ యాంటీ ఇన్సర్జెంట్ ఆపరేషన్స్, అంటే మన ఖలిస్తాన్ మూవ్మెంట్ లో కూడా ఈయన మంచి కీ రోల్ ప్లే చేస్తాడు. నార్కో టెర్రరిజం లో కూడా మంచి ఫేమస్ కేపీఎస్ గిల్. మళ్ళీ చెప్తాను నార్కో టెర్రరిజం విషయం చెప్తాను. ఈ నార్కో టెర్రరిజం ఎవరైతే ఉన్నారో ఈ కేపీఎస్ గిల్ తీసుకొచ్చి రిటైర్ అయిన తర్వాత ఈయన్ని అడ్వైజర్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి అపాయింట్ చేసిన తర్వాత నెక్స్ట్ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ అన్నిటిని కంప్లీట్ గా ర్యాపిడ్ మోడర్నైజేషన్ చేసింది. అండ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ ఏపీస్ గ్రే హోమ్స్ దే స్టార్టెడ్ కోబ్రాస్ అని చెప్పి స్టార్ట్ చేసింది. మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలండి, యాక్చువల్ గా దే స్టార్టెడ్ కోబ్రా అని చెప్పి మన గ్రే హౌండ్స్ మాదిరిగా, అంటే గ్రే హౌండ్ అంటే కుక్క ఎట్లా చేసిందంటే ఇంకా పాము ఎట్లా చేస్తుందని చెప్పి పేరు పెట్టుకొని కోబ్రా అని చెప్పి స్టార్ట్ చేశారు. అర్థమైందా? కోబ్రా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కోబ్రా అని స్టార్ట్ చేశారు, బ్రహ్మాండం ఉంది, విజిల్ కూడా ఇస్తా కావాలంటే. కానీ వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ గ్రే హౌండ్? వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ గ్రే హౌండ్? టు గెట్ ఫ్రెండ్లీ, టు బికమ్ ఫ్రెండ్లీ టు ట్రైబల్స్ అండ్ గెట్ దెమ్ క్లోజర్ to their hearts and win over them, then fight the terrorism, then fight the Naxalism. ముందు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళ మనసులకి దగ్గర కావాలి, దగ్గర అయిన తర్వాత మనం నక్సలిజం మళ్ళీ ఫైట్ చేయాలి. దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ గ్రే హౌండ్. అండ్ కోబ్రా ఆల్సో స్టార్టెడ్ ఫాలోయింగ్ ది సేమ్ స్ట్రాటజీ. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా, నక్సలైట్ ఒప్పుకున్నారు, ఇప్పుడు ఒప్పుకోరు. సో వాట్ నక్సల్స్ డిడ్ యాక్చువల్లీ, నక్సల్స్ దే కంప్లీట్లీ discourage the entry of cobras into the tribal hamlets. మామూలుగా ఇంతకుముందు గ్రే హౌండ్స్ ట్రైబల్ హ్యామ్లెట్స్ ఎక్కి వాళ్ళకి వైద్యం చేస్తాను, చదువు చెప్తాను, నక్సలైట్ కోబులు ఉండేటారు, పోతే పోనీ వర్క్ జరుగుతుంది కదా. ఇన్ఫాక్ట్ వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తాను ఎవరు, మన గ్రే హౌండ్స్ వాళ్ళు. ఇక్కడ కోబ్రాస్ అదే పని చేస్తాను, నక్సలైట్ చేయడం లేదు. ఎందుకంటే చేస్తే ఎక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజీ దీగా కోబ్రా మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పి వాళ్ళు భయపడి ఈ కోబ్రాస్ ఎప్పుడైనా పోయి బాబు చదువుకుంటామని ఆయన అంటే పక్కన ఒకటి గన్ పెట్టి కాల్చేస్తారు. ఏమంటే వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, అరే వాటికి చదువు చెప్పించే పేరుతో నీకు వాళ్ళని చంపేస్తారు, నీకు వైద్యం చేయించే పేరుతో నీకు ట్రైబల్స్ కదండి వాళ్ళు ఏం చెప్తారు, నీకు అదేదో వెళ్ళేస్తారు, దాంతో గవర్నమెంట్ చెప్పి పోతారు అని చెప్పి ఇట్లాంటి భయపెట్టి, అంటే వాళ్ళకి ఎటువంటి ఎట్లా చెప్పాలో చెప్పాల్సిన విధంగా అన్ని యూజ్ చేసి, చెప్పాల్సిన మెథడ్స్ అన్ని యూజ్ చేసి దే కంప్లీట్లీ టర్న్ ట్రైబల్స్ అగైన్స్ ద కోబ్రాస్. సో ద కోబ్రాస్ అటెంప్ట్స్ టు రీచ్ ద ట్రైబల్స్
ఆర్ ఎండింగ్ ఇన్ మెయిన్ ఆర్ ఇన్ ఫ్యూటైల్. అర్థమవుతుంది కదండి నేను ఏం చెప్తున్నాను? అర్థమవుతుంది అర్థం కాదు. సో అట్లా ఈ కోబ్రాస్ ఛత్తీస్గఢ్ అట్ట ఫ్లాప్ అయిపోయినా. అంటే నో కోబ్రాస్ restricted themselves only to fight for the Naxals, not for the emancipation of tribals. Otherwise, this is the reason. And at the same time, they built communication networks, roads, telephone lines ఇవన్నీ వేస్తారు. దంతెవాడ ఏదైతే డిస్ట్రిక్ట్ ఉంటుందో దంతెవాడ చాలా కష్టం అండి. అక్కడ వీళ్ళు ఏం చేసినట్టే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ రోడ్లు వేసేసింది. నెక్స్ట్ అండ్ సోషియో ఎకనామిక్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది, ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది. ఇట్లా ఈ మావోయిస్ట్ ఇన్సర్జెంట్స్ ఉన్న సదరన్ పార్ట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఏదో ఛత్తీస్గఢ్ లో మన గవర్నమెంట్ అదే మన ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ రాపిడ్ గా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. గేమ్ చేంజర్ ఏంటంటే ఫస్ట్ కనెక్టివిటీ సార్. చూడండి ఫస్ట్ ఎప్పుడైనా సార్ రోడ్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజీగా వెళ్తుంది. అంటే వాళ్ళకి ఫుడ్ కావాలంటే ఫుడ్ పంపిస్తాం, మెడిసిన్ కావాలంటే మెడిసిన్ పంపిస్తే, ఏది కావాలంటే అది పంపిస్తాం. రోడ్లు లేకపోతే పరిస్థితి ఏంటి? అందువల్ల నక్సలైట్స్ ఎప్పుడైనా సరే రోడ్లను ఎప్పుడు డెవలప్ కాదు, రోడ్లను ఎప్పుడు డెవలప్ కాదు. సో ఇక్కడ ఏంటంటే రోడ్ డెవలప్ అయిపోయింది, 2018 ఫినిష్ అయిపోయింది. సుక్మా, బీజాపూర్, జలంధర్ డిస్ట్రిక్ట్స్ ని కనెక్ట్ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ యొక్క కాంబాట్ ఆపరేషన్స్ ని మోడర్నైజ్ చేసేసింది. కంప్లీట్ గా మన ఇంటెలిజెన్స్, గవర్నమెంట్ ఇంటెలిజెన్స్, ఐబీ ఇంటెలిజెన్స్ ని, మన పారామిలిటరీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ వాళ్ళని, వీళ్ళందరి హెల్ప్ తీసుకొని మన గవర్నమెంట్ వీళ్ళని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తుంది ఛత్తీస్గఢ్. ఇంకా అక్కడ ఏం కాదు, ట్రై చేస్తుంది. అర్థమైందా? మన స్టేట్ లోనే కంప్లీట్లీ ఏం లేదు. ఇప్పుడు నక్సలిస్ట్ మళ్ళీ లోపలికి రావడానికి ట్రై చేశారండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత నక్సలిస్ట్ లోపలికి రావాలి, మీకు అన్యాయం జరుగుతుంది, మేము వస్తాము, మేము మీకు బాగా చేస్తామంటే బాయ్ బాయ్ బాబు అని చెప్పారు వాళ్ళు. అర్థమైందా? సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో నెక్స్ట్ we shall discuss about Jharkhand. Next we shall discuss about Jharkhand. మామూలుగా ఇంత దూరం ఎవరు చెప్పడు ఇంటర్నల్ సెక్యూరిటీ. మీరు ఎక్కడికి పోయినా సరే ఒక రోజు చెప్తారు, లేదా 1.5 డే మాక్సిమం. వాడు ఏదో బాగా చెప్పేసాడు, మళ్ళీ మీరు ఏదో అనుకునేది ఒక రోజు అంటే రోజంతా చెప్తారేమో, అంత కాదు, రోజు 2 hours చెప్తారు. కానీ ఇంత దూరం ఇంటర్నల్ సెక్యూరిటీని ఎందుకు తీసుకెళ్తున్నారంటే దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సరే నేను ఇక్కడ చెప్తున్నప్పుడు ఐఎమ్ నాట్ ఓన్లీ డీలింగ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఐఎమ్ డీలింగ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్. మీరు అదే బీహార్ నక్సలిజం గురించి స్టడీ చేస్తున్నప్పుడు దేర్ ఐ షల్ డీల్ ద ఆస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆల్సో. బీహార్ లో అండ్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ స్లైటెస్ట్ నక్సలిజం దేని వల్ల వచ్చింది? బికాస్ ఆఫ్ కాస్ట్. సో ఇది ప్రతి ఒక్కటి ఎందుకు ఇంత డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నానంటే సో దట్ మీరు ఎప్పుడైనా సరే రేపు పొద్దున ఆన్సర్స్ రాసినప్పుడు ఏ స్టేట్ అప్రోచ్ అయిన స్ట్రాటజీ ఆ స్టేట్ లో ఎందుకు ఫెయిల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది ఇప్పటికీ కూడా? బికాస్ దేర్ ఆర్ నో అదర్ ఇన్నోవేటివ్ మెథడ్స్. దే ట్రై టు రిప్లికేట్ ద సేమ్ మెథడ్స్ విచ్ ఆర్ ఫాలోడ్ బై గ్రేహౌండ్స్ మెథడ్ ని డైరెక్ట్ గా రిప్లికేట్ చేద్దామని ట్రై చేస్తుంది తప్ప కొత్తగా వీళ్ళు ఒక ఇన్నోవేటివ్ స్ట్రాటజీతో ముందుకు పోలేదు. ఇన్నోవేటివ్ స్ట్రాటజీ ఉండాలి, ఆ స్ట్రాటజీ లేదు వీళ్ళ దగ్గర. అందుకని ఇంకా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ పైన ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయడం కానీ నిన్న మొన్న వరకు డిస్కస్ చేసినటువంటి ఆ టెర్రరిజం, ఇన్సర్జెన్సీ, నక్సలిజం, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇదే. మీకు ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నా అంటే సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా రిగార్డింగ్ ద రూట్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ విచ్ ఇండియా ఈస్ ఫేసింగ్ టుడే. దాని కొరకే ఇంత డీప్ గా వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. అర్థమవుతుందా? నిన్న షేర్ చేసిన పిపిటి అందరూ చదివినట్లే ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి అందులో? రైట్. So I shall wind up my lecture today here and we shall meet again mostly tomorrow. Tomorrow I shall take class from 10 to 12. 10 to 12 or 10 to 1 రేపు తీసుకుంటా. I need to finish this Naxalism fast. Okay. Finally, ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి రిగార్డింగ్ దిస్ నక్సలిజం అండ్ అప్రోచెస్ ఆఫ్ ఆంధ్ర అండ్ ఛత్తీస్గఢ్. ఆంధ్ర ఛత్తీస్గఢ్ అప్రోచెస్ గురించి, ఈ నక్సలిజం ఐడియాలజీ గురించి అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ నక్సలిజం, ఫేజెస్ ఆఫ్ నక్సలిజం, వీటిపైన ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకేనా అండి? ఫైన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ థ్యాంక్ యూ. ఖచ్చితంగా చదవండి. ఈ రోజు నైట్కి నేను అప్లోడ్ చేసిస్తాను ఈ నక్సలిజం పీపీటీ మొత్తము. ఈ రోజు నైట్కి అప్లోడ్ చేసిస్తాను. పీడిఎఫ్స్ ఆల్రెడీ మన గ్రూప్ లో ఉన్నాయి, అప్లోడ్ చేసిస్తాను. మంచిగా చదవండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ.